ప్రకృతితో పాటు జీవించడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే. ప్రకృతి వ్యవసాయం అన్న పేరెత్తిన వెంటనే విజయరామ్ గారు అందరికీ సుపరిచితులు. ఆయన టక్కును గుర్తొస్తారు. అసలు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి? వ్యవసాయం చేయడం ఇవాళ రోజున ఒక రైతుకి భారంగా మారుతున్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం కనుక చేస్తే ఒక రైతు నిజంగా సంతోషంగా ఉండగలడా? 43 ఎకరాల ఈ వ్యవసాయ క్షేత్రంలో అసలు ఏం జరుగుతోంది? ఎలాంటి మొక్కల్ని పండిస్తున్నారు? ఏమేం పంటలు జరుగుతున్నాయి? గో ఆధారిత వ్యవసాయం అంటే అసలు ఏంటి? 5 మోడల్ లేయర్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ఆయన చెప్పినంత సులభంగా జరుగుతుందా? అసలు ఎమరాల్డ్ స్వీట్స్కి సంబంధించిన కాంట్రవర్సీ ఏంటి? అల్టిమేట్గా విజయరామ్ గారు వ్యాపారం చేస్తున్నారా లేకపోతే వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తున్నారా? ఈ విశేషాలన్నీ ఆయనతో మాట్లాడుతూ ఆయన వ్యవసాయ క్షేత్రంలో అలా తిరుగుతూ ప్రకృతితో పాటు కాసేపు గడుపుతూ మరెన్నో విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నాకు ఇది వెల్కమ్ బొకే అండ్ ఫస్ట్ మాటే ఎంత కంఫర్టబుల్ అనిపించిందో తెలుసా సార్? మీకోసం చేశాను పొద్దున్నే అని అన్నారు చూడండి. అంటే మీరు ఒక ఆర్టిస్ట్లో చేశారు అని అంటున్నారు కదా, అంత ఆర్టిస్టిక్ స్కిల్ లాగా మీకు ఎట్లా దీన్ని డిజైన్ చేశారు చెప్పండి. ఇది నాకు ఇన్స్పిరేషన్ కడపలో ఒక పెద్ద ఆయన, నేను మొన్న చిత్తూరు వెళ్తే ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఆయన ఇంకా దీంట్లో ఇంకా పెట్టారు. నాకు అనిపించింది నా పొలంలో ఇన్ని ఉన్నాయిగా నేనెందుకు చేయకూడదు అని. ఆ పెద్ద మనిషి, ఆయన వయసు 70 ఏళ్ళు, ఆయన చేసి ఇచ్చారు. నేను దాన్ని ఫ్లైట్లో తెచ్చుకున్న హైదరాబాద్కి. వారం రోజులు ఉంది. మా అమ్మాయికి అన్నీ చూపించి దీన్ని ఎలా కట్టాడు ఆయన అన్నీ కూడా దాన్ని విడదీసి డ్రై అయిపోయిన తర్వాత అదే పద్ధతిలో నేను చేశాను. ఇప్పుడు ఇందులో మీరు ఏమేమి వాడారు చెప్పండి? మందారాలు, కరేపాకు, క్రైసాంతిమం, రోజాలు, వరి, అరటి, బెండ, గోంగూర, తమలపాకు, మిరియాలు, ఇవన్నీ బాదము, ఇవన్నీ ఇక్కడ ఉదయం 1 గంట కూర్చుంటే ఇది అయిపోయింది. అంటే ఇది చాలామంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, వాళ్ళ జిల్లాలో ప్రముఖులు వచ్చినప్పుడు రైతులకి ఒక అదనపు ఆదాయం ఇలా చూపించవచ్చు. దీంట్లో ఒక అగ్రికల్చర్ ఉంది, కల్చర్ ఉంది, రెండోది ఒక కళ ఉన్నది కదా. ఈ సున్నితత్వం కూడా అర్థమవుతుంది చూసేవాళ్ళకి చాలా. ఇప్పుడు బయట బజార్లో తీసుకొచ్చి పెట్టినా వాళ్ళు అలా తీసుకుని వాళ్ళ పక్కన పెట్టేస్తారు సెలబ్రిటీస్. ఇది ఇచ్చామనుకోండి ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తారు. మీరు అన్నట్టు వారం రోజులు ఉంచుకొని ప్రతిదీ అజగా గమనించి వాడుకుంటారు. అసలు దీన్ని పారేయడం, పూలు డ్రై అయిపోతే బయట పెట్టేసి పారేయడం అన్నది ఇంక ఉండదు ఇందులో. చూడండి, దీంట్లో ఎన్ని వర్ణాల వడ్లలో, నల్ల వడ్లు, ఎర్ర వడ్లు, పచ్చ వడ్లు, ఎన్ని రకాల రంగులు ఉన్నాయి కదా. ఆ రంగుల్ని కూడా కరెక్ట్గా మ్యాచ్ చేసి సెట్ చేశారు. చిక్కుడు, ఆ చిక్కుడు కూడా క్రీపరు చిక్కుడు. ఇదిగో ఇక్కడ ఒక బెండకాయ, మందారాలు, ఇది గోంగూర. ఈ స్థానికంగా ఉన్న రైతులందరూ ఇట్లా తయారు చేసి కలెక్టర్ గారికి ఇచ్చారనుకోండి, కలెక్టర్ గారి దగ్గరికి పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు కలెక్టర్ గారు పిలుస్తారు వీళ్ళ బుకే తయారు చేయమని. స్థానికంగా వనరులతో స్థానికంగా ఒక ఆదాయాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. అంటే ప్రాబబుల్లీ సార్, వ్యవసాయం, ప్రకృతి ఆధారిత వ్యవసాయం మీరు కొంత జనాల్లోకి తీసుకొచ్చారు కదా, మనకి దగ్గరున్న వనరులతో మేబీ ద మోస్ట్ ఆర్గానిక్ బొకే ఎవర్ మేడ్ అన్నది కూడా ఇది చరిత్రలో అట్లా నిలిచిపోతుందేమో సార్. అండ్ ఈ స్పెషల్ మూమెంట్ని నేను ఆస్వాదించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు అవకాశం ఇచ్చారు, మీరు రాకపోతే నేను చేసేవాడిని కాదు కదా. అంటే ఇది ఇలా పెళ్ళిళ్ళు చేయాలని మేము ఇప్పుడు 35 పెళ్ళిళ్ళు చేసాం. ఈ పెళ్ళిళ్ళలో ఇలా లోకల్ మెటీరియల్తోనే అలంకరణ, లోకల్ ఫార్మర్స్తోనే వంటలు నేర్పించటం. ఇలా ఇప్పుడు 3 తయారు చేసాం బ్యాచ్లుగా. వాళ్ళు రైతులు వంటలు చేస్తారు. ఇలా ఆ లోకల్ ఎకానమీ మనం అనేది ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో
దానికి సంబంధించిన అవసరాలు ఉన్నప్పుడు బయట పర్చేజ్ చేయకూడదు. బేగం బజార్కి ₹1 రాల ఈ 35 మంది పెళ్ళిళ్ళలో ఈ ముడి సరుకు కొంటాకి స్థానికంగా ఉన్న రైతులతోనే కొనిపించాం. ఇంకేం చేసాం, పెళ్ళిళ్ళలో పెళ్లి వేదికల దగ్గర టేబుల్స్ వేసి ఆ రైతులందరూ ఉత్పత్తులను ప్రదర్శన పెట్టాం. భోజనం తిన్న తర్వాత ఇవన్నీ బాగున్నాయి అన్నారు, ఆ రైతుల దగ్గర కొనుక్కోండి. అలా రైతులకి నేరుగా వాళ్ళ బంధువులందరినీ పరిచయం చేసాం. ఒక్కొక్కరు 15-20 వేల రూపాయలు అక్కడ అమ్మకాలు చేసుకున్నారు. ఒక్క పెళ్లిలో 20-30 మంది రైతులు పాలమూరులో చేసాం. బేసికల్గా సార్ నాకు అర్థమవుతుంది, రైతు అభ్యున్నత, సమాజ శ్రేయస్సు. ఇంకా చెప్పాలంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని ఒక సినిమా ఉంది. అందులో మన ప్రకాష్ రాజ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదే డైలాగు నాకు ఆ క్యారెక్టర్ని లైవ్లో మిమ్మల్ని చూసి మీతో మాట్లాడుతుంటే అనిపిస్తుంది. అలాంటి విజయరామ్ గారితో ఒక స్పెషల్ క్యాండిడ్ ఇంటర్వ్యూ మీకోసం. పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలో, ఇంకా భారతదేశంలో ఆ సంస్కృతి ఉంది. వాళ్ళు ఇలా పంట రాగానే సూర్యుడికి నమస్కారం చేసి, భూమికి నమస్కారం చేసి, ఈ మొదటి కంకెలు కోసి ఊరు మొత్తం స్థానికంగా ఉన్న మందిరాల్లో దాన్ని నూర్చి దంచి పొట్టు తీసి అప్పుడు పాయసం చేసి స్వామికి నివేదన చేసి, సూర్యభగవాన్ నివేదన చేసి ప్రతిమ చేనుకు వస్తారు. కృతజ్ఞతాభావం. మన తెలుగు రాష్ట్రాల్లో కొంత గుంటూరులో వరకు ఉండేది, మెదక్లో ఉండేది నేను చూసిన తర్వాత. ఇప్పటికి ఎక్కడా లేదు. ఇలా పంట పండంగానే పెద్ద రాక్షసుని తీసుకొస్తారు, హార్వెస్టర్స్ అని. ఆ పెద్ద మిషన్ చూసారా, దాన్ని పచ్చి ఒళ్ళు కాన్పోయింది కదా, ఈ పచ్చి ఒళ్ళు మీద 4 టన్నుల బరువును తొక్కిస్తారు. భూమి అలా చేయకూడదు కదా. అలా మిషన్లు పెట్టి కోయించేసేసి అలా రైతులు అక్కడ అమ్మేసి వచ్చేస్తున్నారు. ఈ విధంగా చేసి ఎండబెట్టి 6 నెలలు నిల్వ పెట్టినాక భోజనం తినాలి. ఎవరు అలా చేయట్లా. హార్వెస్టర్తో కోసేస్తున్నారు, మిల్లింగ్ చేసేస్తున్నారు, పంపించేస్తున్నారు. ఇలా తిన్నప్పుడు ఆ తరంగాలు ఏమి మన ఆహారంలోకి రావు. మట్టి నుంచి మనం వచ్చాం, మట్టిలోంచి పంట వచ్చింది కదా, పూజ చేసి నేలకి మొక్కి, సూర్యభగవాన్ మొక్కి పంట తీసుకోవాలి. పచ్చి ఒళ్ళు అని మీరు మాట్లాడిన టర్మినాలజీ ఉంది చూసారా సార్, ఎంత సెన్సిటివ్గా మీరు మాట్లాడతారు, ఎంత సెన్సిబుల్గా ఫీల్ అవుతారు అన్నది అర్థమవుతుంది. ఇలా పట్టుకోవాలి, ఇది చెయ్యి మీదకి రాకు, కిందకి పెట్టుకోవాలి. ఎంత కిందకు కోస్తే ఆవులకి అంత గడ్డి దొరుకుద్ది అనమాట. హార్వెస్టర్లు ఏం చేస్తే ఇక్కడ కట్ చేస్తాయి. ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు, ఇది అలా భూమిలో ఉంటుంది, దీన్ని తగలబెడుతున్నారు. ఈ ఢిల్లీకి వచ్చే పొగలన్నీ కూడా ఇలాగే ఇలా కొయ్యాలి. ఇలా కిందకు వస్తే మనకి గడ్డి వస్తుంది. సరే, అయితే అసలు మీరు హార్వెస్టర్లని వాడరా? అంతా ఇట్లా మాన్యువల్ గానే చేస్తారా? మరి చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా సార్. ఇప్పుడు మనకి ఆవులను ఇచ్చాడు కదా, ఆవులకి గడ్డి కావాలి కదా. ఇప్పుడు మనకి హార్వెస్ట్తో కట్ చేస్తే ఇక్కడికి వస్తుంది, ట్రాక్టర్ గడ్డి తిందు, అంతే కదా. అంతే కదా. ఇంకా వాళ్ళకి ఆవులు లేకపోయినా పర్వాలా. రైతుకి ఆవులు ఉండాలి అంటే మనకి గడ్డి కావాలి కదా. మన ఆహారం ఇది కదా. మన బరువు 80 కేజీలు, 100 కేజీలు మనిషి బరువు. అదే ఆవు నంది బరువు 300 నుంచి 500 కేజీలు. అందుకే ఇంత గడ్డి ఇచ్చాడు. సరే, ఎర్ర చీమల మరి అన్నీ ఉంటాయి పొలంలో.
చిన్నప్పుడు మనకి స్కూల్ సెలవులు ఇచ్చేవాళ్ళు చూసారు, వేసవి సెలవులు. చిన్నప్పుడు పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్తాం. అలా 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 అనిపిస్తుంది ఇక్కడికి రావాలంటే. ఇక్కడి నుంచి వెళ్ళాలనుకోండి, స్కూల్ ఓపెన్ రోజు చేసిన రోజు నలబుద్ధిగా చూసారా, ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అలా అనిపిస్తుంది. అసలు మీరు ఇక్కడ 24/7 ఇక్కడే ఉంటారా సార్? ఇలా ఉంటే తిరగాలిగా, జిల్లాలో రైతులు చెప్పాలిగా. అంటే పని ఉన్నంతసేపు. నేను ఉండేది హైదరాబాద్లో ఉంటే రామకృష్ణ మఠం దగ్గర కార్యాలయం ఉంది. అక్కడ రైతులు రోజుకు 200 మంది వస్తారు. అందరు రైతులు ఇంత దూరం రాలేరు కదా. అబ్బా సరే, హైదరాబాద్లో ఉన్నామా? మీకు అట్లా చూస్తుంటే కేరళ లాగా అనిపిస్తుంది. మనిషి 100 ఏళ్ళు బతుకుతాడు సార్ ఇక్కడ ఉంటే. పచ్చడి మెతులు తింటా, పచ్చడి మెతులు తింటా బతుకుతాడు. ఏం అక్కడ గ్లాస్ పాలు ఉంటే రాత్రికి పచ్చడి తిని బతకవచ్చు. ఇవి రేక్కాయలు చూసారా? ఇంత చిన్న రేక్కాయలు ఎప్పుడన్నా చూసారా అసలు లైఫ్లో? పుల్ల రేక్కాయలు అంట. ఇది తింటే ఏంటి సార్, ఎట్లా మంచిది మనకి? దీంట్లో మీకు సి విటమిన్ అన్నిట్లో ఉన్నట్టు ఉంటుంది కదా. పులుపు అంటే సి విటమిన్, ఫైబర్ ఉంటుంది, ఇంకా న్యూట్రిషన్స్ ఉంటాయి. ఇవి సీజనల్. రెండోదేమో హైబ్రిడ్ చేయనివి, ఈ కలర్ వస్తే పండినాక టేస్ట్ ఉండదు దాన్ని. ఇది పండిన తర్వాత వచ్చే రంగు. ఇవి పచ్చివి, బట్ స్టిల్ పుల్ల రేక్కాయలు. సార్ మొత్తం ఇప్పుడు మీ ఫామ్ టూర్ చూపిస్తున్నారా నాకు? తోటలోకి తీసుకెళ్తున్నారా? ఒక్క కాణిముత్తి అన్ని చూపిస్తున్నారు. ఇది కంది అమ్మ, ఇది కంది. దీంట్లో మనం దేశీ విత్తనం ఇది మన కంది. ఇదిగోండి ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఇవి. ఇంకొక నెల రోజులకి డిసెంబర్ నెలాఖరికల్లా రెడీ అవుతుంది. సార్ ప్రకృతి ఆధారిత వ్యవసాయానికి ఆర్గానిక్ ఫార్మింగ్కి తేడా ఏంటి సార్? ఆర్గానిక్ అనేది విష రసాయనాలు లేకుండా పండించే విధానమే అదైతే. కాకపోతే ఏంటంటే దీంట్లో వాళ్ళు ఇన్పుట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వర్మీ కంపోస్ట్ అంటారు, అది కొనుక్కోవాలి. తర్వాత వర్మీ కల్చరు, ఇవన్నీ దీనికి సంబంధించిన ముడి సరుకు అంతా కూడా బయట నుంచి కొనుక్కోవటం అనేది అలవాటు చేశారు. అది కెమికల్ లేకుండా చేసే విధానమే, అది కూడా మంచి పద్ధతే. కానీ రైతు సస్టైన్ అవ్వాలంటే, ఒక ఆవు ఉందనుకోండి, ఆవు పేడ మూతంతో జీవామృతం చేసినప్పుడు బజార్కి వెళ్ళి మనం ఏది కొనుక్కునేది లేదు. అంతేగా. ఎప్పుడైతే మనకి పెట్టుబడి తగ్గిందో ఎంత వచ్చిన లాభమే. అది ఒకప్పుడు భారతదేశం. దాన్ని పాలేకర్ గారు చాలా సూక్ష్మంగా గ్రహించి ఆయన సాధన చేసి 45,000 దీని మీద ఆయన ప్రచారం చేస్తా నాలాంటి వాళ్ళని 4 లక్షల మంది తయారు చేశారు. 4 లక్షల మందిని అంటే గ్రామం నుంచి ఏ ఒక్క రూపాయి బయటికి వెళ్లకుండా బతకడం. పెట్టుబడి ఇప్పుడు ట్రాక్టరు, డీజిలు, కలుపు మందులు, పురుగు మందులు, అడుగు మందులు, ఇవన్నీ డబ్బులు ఒక గ్రామం నుంచి సుమారుగా 50 లక్షల రూపాయలు బయటకు వెళ్తున్నాయి ప్రతి సంవత్సరం. రైతులు కొనేస్తున్నారు ఎరువులు. అంతటికి కూడా రైతే పెట్టుబడి పెడతాడు కాబట్టి ప్రతి పంట నష్టం వచ్చింది అని పాపం బాధపడుతుంటాడు. అంటే ఇక్కడ భూమిని వైవిధ్యాన్ని పాడు చేశాడు ఈ విష రసాయనాలతో. అసలు ఈ భూమండలం మీద వ్యవసాయం చేసేది రైతు కాదు, సాయిల్ మైక్రోబ్స్, వానపాములు, ఇవి వ్యవసాయం చేస్తాయి. వాటిని మనం ఎప్పుడైతే ఈ రసాయనాలతో చంపేశామో భూమి అంతా కూడా గొడ్రాలుగా అయిపోయింది. అంతే, ఇక ఏ పంట రాదు. అలాంటి పంటలు తిన్న మనుషులు ఏదైతే కృత్రిమంగా ఎరువులు వేసి పండిన పంటలు తింటున్నారో, కృత్రిమమైన ఆలోచనలు, నిలకడలేని పనులు, అంతర్మదనాలతో, అభద్రతా భావంతో, భయాందోళనతో వాళ్ళ సమాజం ఉంది. రేపు ఏమైపోతాం అనే ఆలోచన లేకుండా ఈ విష రసాయనాలతోనే తినటం, ప్రయాణాలు చేస్తున్నారు. రైతుకి కానీ జ్ఞానం ఇవ్వగలిగితే సమాజం మొత్తం ఆరోగ్యంతో ఉంటుంది. ఒకప్పుడు బతికింది, సగం మెంటల్ ప్రాబ్లమ్స్ పోతాయి, అన్నీ పోతాయి, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా. మీకు ఎకరంలో 3 లక్షలు చూపిస్తాను, నేను మీతో మాట్లాడతా. చూడండి ఎంత బాగుందో, ఒక్కసారి అటు చూడండి. భూలోకంలో ఇంద్రలోకంలో ఉంటున్నట్టుంది నాకు.
ఎప్పుడు చూడలేదు సార్ కంది మొక్క, కంది చేను ఇలా ఉంటుందని. ఇప్పటిదాకా అసలు తెలియదు. ఎందుకండి ఇదంతా జిడ్డు జిడ్డుగా ఉన్నాయి? దీనికి నూగులుగా ఉంటుందమ్మా ఇది. ఇది గింజ జిడ్డు జిడ్డుగా ఉంది. పైన దీనికి ఒక మక్మల్ లాగా ఉంటుంది దీనికి. అది దానికి రక్షణ కోసం, ప్రొటెక్షన్. అదే అనుకుంటున్నా. మనం ఎప్పుడైతే విష రసాయనాలు స్ప్రే చేయలేదో తేనెటీగలు చాలా బతుకుతాయి. తేనెటీగలు ఎన్ని బతికితే పాలినేషన్ అంత బాగా అవుతుంది. ఎంట్రీలోనే చక్కగా పసుపు మొక్కలతో స్వాగతం. అంటే పసుపు శ్రేయస్కరం అంటారు కదా, శుభసూచకం. సో అలాంటిది న్యాచురల్ యాంటీబయాటిక్ పసుపు. అసలు వెల్కమింగే మాకు పసుపు మొక్కలతో చూసిన వెంటనే ఒక చాలా హోలిస్టిక్ ఫీల్ అని చెప్పాలి. ఇది ఘనజీవామృతం. 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 ఘనజీవామృతం ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నా. అంటే ఏంటి సార్? అంటే ఘనజీవామృతం అంటే ఆవు రోజుకు 10 కేజీలు పేడనిస్తుంది. 10 కేజీల పేడ మనం ఆ రోజుది, తర్వాత రోజుది, ముందు రోజుది, అలా 10 రోజులు నిల్వ పెట్టుకోవచ్చు. ఈ నిల్వ పెట్టుకున్న దాంట్లో సుమారు 200 కేజీలు అయిందనుకోండి, దాంట్లో 2 కేజీలు బెల్లం నీళ్ళు, 2 కేజీల శనగపిండి చల్లేసేసి ఇలా ఆరబెట్టాలి. చెట్టు నీడని కానీ ఇలా ఏమైనా. బెల్లము శనగపిండి, బెల్లం నీళ్ళు. దీంట్లో 1 గ్రాములో 3 కోట్ల మైక్రోబ్స్ ఉన్నాయి. ఓకే. ఈ సృష్టిలో ప్రతిదానికి క్యాలరీస్ కావాలి, అలాగే ప్రోటీన్స్ కావాలి కదా. ఈ క్యాలరీస్ కోసం బెల్లం, ప్రోటీన్ కోసం ద్విదళానికి సంబంధించిన పిండి, అది ఏదైనా. అంటే మనకి శనగపిండి, పెసరపిండి, మినపిండి, దాన్ని ఈ 2 కాంబినేషన్లో ఇచ్చినప్పుడు అది ప్రతి 2 అవర్స్కి రెట్టింపు అవుతూ ఉంటాయి, పుడతా ఉంటాయి. అలా 48 అవర్స్ వరకు పుడతాయి. 1 గ్రాములో 3 కోట్లు ఉంటే మరి ఎన్ని వేల మిలియన్లు ఉంటాయి మైక్రో. ఇది జీవామృతానికి అలా లిక్విడ్ రూపంలో చేస్తారు, అదను జీవామృతం అంటారు. దీంట్లో ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి ఉంటుంది. నీడ నారబెడతాం, వారం రోజులు ఇలా ఆరిపోతుంది. ఇది ఎకరానికి 200 కేజీలు జల్లుకుని ఏ మొక్క పెట్టినా, మీకు ఆ పసుపుని చూసారా, ఇంకా మీరు ఇదే వాడతారా సార్? జీవామృతం ఇదే వాడతారు. ఘనజీవామృతం, జీవామృతం. ఘనజీవామృతం సాలిడ్, జీవామృతం లిక్విడ్. అది కూడా చూపిస్తా. ఇంకేముండదా సార్ ఇన్ని ఎకరాల పంట అద్భుతంగా పండడానికి? ఇదే అదే. ఒక కావు ఉంటే ఇలా 30 ఎకరాలు చేయొచ్చు అంటాడు పాలేకర్ గారు. ఏ పెట్టుబడి పెట్టని చెప్పండి. గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉంటాయి, నగరాల డబ్బులు గ్రామానికి వస్తాయి. అందరూ ఇలా చేశారు. రైతుకి ఇది ఈజీయా అన్నది ఒక డౌట్. అంటే జ్ఞానం, అదే అంటున్నా. క్షేత్రస్థాయిలో ఇలా ఒకరోజు సమయం ఇచ్చి చూస్తే నమ్ముతారు సిద్ధాంతాన్ని, చూడకపోతే నమ్మరు. చెప్తే విని వదిలేస్తారు, చూసినప్పుడే నమ్ముతారు ఏదైనా. ఆ చూపించడానికే ఇక్కడికి నేను రమ్మన్నాను. ఇదే ఇంటర్వ్యూ మీ ఛానల్లో చేశాను అనుకోండి, 4 గోడల మధ్య మన ఆ మాటలే వింటారు కానీ దృశ్యం లేదు. కరెక్ట్. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్. అదే, అందుకనే చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఘన జీవామృతాన్ని చూసాం, ఇప్పుడు జీవామృతాన్ని చూస్తున్నాం. ఇది మన దగ్గర రాలిపోయిన ఆకులు ఉంటాయి కదా, వయసు అయిపోగానే రాలిపోతాయి ఏదైనా. ఆ రాలిపోయినప్పుడు ఈ ఆకులు, అలములు అన్నీ ఇలా దశిస్తాం. దీంట్లో ఈ జీవామృతం, ఇది 10 కేజీల పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, ఇంత దోసెడు మట్టి, అన్నీ నీళ్ళు పోసేస్తాం. ఇక్కడ వరకు పోసేస్తాం. 2 రోజులు అట్టు పెడతాం. 2 రోజులు అట్టు పెట్టినాక దీంట్లో మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా క్లాక్ వైజ్ తిప్పాలి. లోపల బ్యాక్టీరియాకి ఆక్సిజన్ అందాలి. 2 రోజుల తర్వాత నుంచి వారం రోజుల్లో దీన్ని వాడేయచ్చు. ఇదనమాట. ఇది దీంట్లో బోల్డ్ బ్యాక్టీరియా ఎంత ఉంటుందంటే, దీంట్లో బ్యాక్టీరియా ఈ ప్రపంచంలో మనుషుల కన్నా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ దీంట్లో చేతుల్లో ఉన్న బ్యాక్టీరియా, ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో దానికన్నా ఎక్కువ బ్యాక్టీరియా దీంట్లో ఉంది. సో ఇది ఫుల్ బలం. ఇదే కనుక మొక్కలకి వేస్తే, ఇది బలం కాదు, ఇది కల్చరు. అంటే మీకు ఇందాక చెప్పాను, వానపాములు, సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయి. ఈ సూక్ష్మజీవులు నిధి ఇది.
ఇది ఎప్పుడైతే మన భూమికి ఇచ్చామో మైక్రోబ్స్ అన్నీ ఏం చేస్తాయంటే మైక్రో న్యూట్రిషన్ అన్నీ కూడా తీసుకుని వేరుకు అందించే పని చేసి పెడతాయి. కరెక్ట్. అలాది వ్యవసాయం జరుగుద్ది. మనిషి నాడటం వరకే, నేను పండించానంటే ఎన్ని నవ్వుతాయి, నువ్వెక్కడ పండించావని. అవి కదా చేసింది, ఇది కదా మొత్తం అంతా. అంటే ఈ మైక్రోబ్స్ ద్వారా రూట్స్ కి అందినటువంటి న్యూట్రియంట్ ని కనుక దాని ద్వారా పెరిగిన మొక్కని కంట సమాజం తింటే, మనిషి తింటే ఆరోగ్యంగా ఉంటాడు అన్నది జీవన సూత్రం. నిరూపించబడింది. నిరూపించబడింది. అంటే ఇప్పుడు భూమిలో మీకు అన్నీ ఉంటాయి, కానీ మొక్క అందుకునే స్థితిలో ఉండదు. ఇది ప్రత్యేకంగా చెప్తారు పాలేకర్ గారు. ఎట్లా అంటే, నాన్న కష్టపడతాడు, ఉద్యోగం చేస్తాడు, జీతం తీసుకొచ్చి ఎవరికి ఇస్తాడు? అమ్మకిస్తాడు కదా, అమ్మకిస్తాడు. తర్వాత ఇంటికి కావాల్సిన ముడి సరుకులు, బియ్యం, పప్పులు, నూనెలు ఎవరు తీసుకొస్తాడు? నాన్న తీసుకొస్తాడు, అమ్మకిస్తాడు. ఇవి ప్లేట్లో నేరుగా మనకి పెట్టుద్దమ్మా, బియ్యం, పప్పు, దాన్ని చక్కగా వండి పెడుతుంది కదా. అదనమాట. భూమిలో అన్నీ ఉన్నాయి, కానీ చెట్టు అందుకునే స్థితిలో ఉండవు. సో వాటికి దగ్గర దాకా అందించేది మైక్రోబ్స్. ఇది వాటి పాత్ర అది. దీంట్లో ఈ భూమి అంతా కూడా అన్నపూర్ణేశ్వరి. భూమి చెడిపోయింది, భూమిలో పోషకాలు లేవు అనేది లేదు. ఈ భూమి అంతా అన్నపూర్ణేశ్వరి. మరి అడవిలో లక్షల సంవత్సరాల నుంచి అది సెల్ఫ్ సస్టైనల్ అవుతుంది. అడవిలో చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు ఉన్నాయి జంతువులన్నీ. అంతే కదా. గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు ఉన్నాయి, కీటకాల నుంచి పక్షుల వరకు ఉన్నాయి కదా. ఇవన్నీ కలిసి సహజీవనం చేస్తున్నాయి. ఎప్పుడు కూడా వాటిల్లో మధ్యలో కాంపిటీషన్ రాలా కదా, అన్నీ కలిసి ఉన్నాయి. అది ఎవరి మీద ఆధారపడాలి అడవి. రెండు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదు, వాటర్ ఇరిగేషన్ లేదు కదా, ఎవరు సూపర్వైజ్ చేయకపోయినా చక్కగా హార్మోనీలో ఉన్నాయి అవి. డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఫ్లడ్ ఇరిగేషన్ లేదు, దానికి ఒక మంత్రిత్వ శాఖ ఎవరూ లేరు. అంటే అవి బతకటాకి అట్లా ఇవన్నీ కలిసి బతుకుతున్న దాన్ని పాలేకర్ గారు, ఈయన మన వ్యవసాయంలో గోవు పాత్ర ఏంటి అనాదిగా, అడవి ఎందుకు స్వయం ఆధారితంగా స్వయం పోషకాలతో స్వయం సమృద్ధి చెందుతుంది అనేది పరిశోధన చేసి ఆవుని అడవిని అనుసంధానం చేసి తయారు చేసింది తీసుకొచ్చిందే ఈ ప్రకృతి వ్యవసాయం. 5 లేయర్ మోడల్లో. దీన్ని సుభాష్ పాలేకర్ కృషి అంటున్నారు ఆయన. ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం అని పిలిచేవారు, ఇప్పుడు దానికి నాకంటూ ఒక పేరు ఉండాలి, ఈ భూమి మీద నేను ఇది కనుక్కున్నాను అని. ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ ఎలా అయితే బల్బు కనుక్కున్నాను, నేను నా పేరు చెప్పుకుంటూ తప్పేంటి అనేది ఆయన ఇప్పుడు ఆలోచన చేసి ఇప్పుడు ఎస్పీకే అంటే సుభాష్ పాలేకర్ కృషి అంటే వ్యవసాయం. అది ఇది గ్లెర్సీడియా. ఇది మనకి కట్ చేసి కొమ్మలు మల్చింగ్ మెటీరియల్ కింద, ఇదంతా మల్చింగ్ అనమాట. ఇప్పుడు మన కలుపు అనేది ఊరికి వచ్చేస్తూ ఉంటుంది, మనకి అది అనవసరం. ఇది ఎప్పుడైతే మనం భూమిని కప్పిపెట్టామో ఇక సూర్యరశ్మి పడకపోయేసరికి కలుపు పెరిగే అవకాశం లేదు. దానికోసం ఇలా వాడుకోవాలి. మా పిల్లే సాంబా. ఏంటి సార్ అది? మా పిల్లే సాంబా, బియ్యం పేరు. ఓ, మా పిల్లై సాంబా. ఇది ఈ వరి మన రోడ్డు గట్ల మీద ఇలా మనం అరటి పెట్టుకున్నాం అనుకోండి, దీనికి మెయింటెనెన్స్ ఏం లేదు, దీంట్లో నీళ్ళేం పోయిలా. ఈ గడ్డి ఎప్పుడైతే మనకి ఆకులు ఉన్నాయో ఇవన్నీ మొదలు వేసేసాం కదా, తేమ అనేది అక్కడే ఉంటుంది. తేమతోనే మొక్కలు బతుకుతాయి, చెట్లు బతుకుతాయి, నీళ్లు తాగవు. ఈ సృష్టిలో ఏ చెట్టు నీళ్లు తాగదు, మాయిశ్చర్ కావాలి. అడవి అంతా బతికేది అలానే. ఇలా వస్తాయి మరి కాయలు. దీనికి ఏం ఖర్చు పెట్టలేదు, అదనంగా వస్తున్నాయి కాయలు. చూసారా అక్కడ చూడండి. ఇలా రైతుకి అదనపు ఆదాయం తీసుకోవాలి. వరి చేను గట్ల మీద, సో వరి చేను గట్ల మీద అరటి చెట్లను వేస్తే, ఆవులకి పెంచే గడ్డి మీద అరటి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవి పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఒక ఆదాయం వస్తూ ఉంటుంది మనకి. నిజంగానే సార్, రైతుకి అవగాహన లేక చాలా కోల్పోతున్నాడు. చాలా చాలా చాలా. ఒక్కసారి దీంట్లో నుంచుంటాను, మీకు వరి ఎంత హైట్ ఉందనేది తెలుస్తుంది.
ఈ హైట్ అసలు ఇంత హైట్ లో వరి నిజంగా వరి చేనులో కూడా చూడమేమో సార్. పెళ్ళైనాక పిల్లలు పుట్టిన వాళ్ళ అబ్బాయిల సమస్యలు అవును, ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. 100కి 18 నుంచి 30 మంది ఉన్నారు. 100లో 18 మంది మినిమం ఉన్నారు. దీని అన్నిటికి కారణం సోనా మసూరి అని, బీపీటీ అని, ఈ 2 బియ్యాలు ఎవరైతే తింటారో వాళ్ళకి పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టరు అంటున్నారా? పుట్టరు. ఆ బియ్యంలో అంటే వీర్యం పెరగటానికి ఏం లేదు దాంట్లో. సోనా మసూరి బీపీటీ రకం. ఇది ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పండిస్తున్న పంటలు ఈ 2 ఉన్నాయి. ఇక కల్చర్ ప్రకారం వాళ్ళ ఊర్లో కొన్ని అలవాట్లు ఉండి అలాంటి వాళ్ళకి ఆ పిల్లలు పుడుతున్నారు, కానీ పూర్తిగా దీని మీదే తిని బతికే వాళ్ళకి పిల్లలు పుట్టరు. అందుకే ఇదంతా 40-50 ఏళ్ళు జరిగింది ఈ 2 రకాలు. 40-50 ఏళ్ళ క్రితం ఫెర్టిలిటీ సెంటర్లు లేవు. ఇప్పుడు అసలు సందుకొకటి వెలుస్తుంది కదా. మనం తినే ఆహారాన్ని బట్టే మన శక్తి సామర్థ్యాలు అవి బ్యాన్ చేయాలి. చెయ్యరు, ఎందుకంటే సన్నయి తెల్లయి తింటాం అలవాటు అయిపోయింది సార్. అది లేకపోతే తినలేమన్నట్టుంది ఉంది కదా. మీకు మధ్యాహ్నం వీటితో భోజనం పెడతా, ఎంత లావు ఉంటే చూడండి, ఎంత టేస్టీగా ఉంటే చూడండి. మనం ఆ తెల్ల బియ్యం అలవాటు పడిపోయారు చాలామంది. మీకు చెప్పాను కదా 35 పెళ్ళిళ్ళు చేసామని. 35 పెళ్ళిళ్ళలో కూడా ఈ బియ్యాలతోనే పెట్టాం మేము భోజనం. ఇలా మనం చేస్తే ఏమవుతుందంటే, మీరు ఏదైతే ఒక నిజంగా బ్రాండ్ క్రియేట్ చేయాలంటే ఇలా 2 బియ్యాల మీద పనిచేయండి. ఫస్ట్ కుల్లాకార్, ఇంకోటి మాపిళ్ళి సాంబార్. మాపిళ్ళి సాంబార్ ఎందుకంటే 5 కేజీలు తిన్న తర్వాత అమ్మాయిని కన్సీవ్ చేసేస్తాడు అబ్బాయి తింటే. అమ్మాయి కన్సీవ్ అయినాక కుల్లాకార్ రైస్ అది తింటే నార్మల్ డెలివరీ అవుతారు. డెలివరీ నార్మల్ గా అవ్వడానికి తినే తిండికి ఎట్లా సార్ సంబంధం ఉంది? ఎట్లా సార్ సంబంధం? నేచర్ డిజైన్, అది నాది కాదు. తిండిని బట్టి మరి అమ్మమ్మ వాళ్ళందరూ యోగాలు చేయాలి, పనులు చేయాలి, 9వ నెల కాన్పర్య వరకు యాక్టివ్ గా ఉండాలి. దానికి తోడు ఇది, దానికి తోడు అంటే పని చేయకుండా కూర్చోమని నేను చెప్పట్లా. మీరు ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయాలి, నేను నెంబర్ ఇస్తాను, సంగారెడ్డిలో ఉన్నారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి దంపతులిద్దరిని. చాలా ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుస్తాయి. ఆ అమ్మాయి మొదటి సంతానం ఆమె డెలివరీ చేసుకుని పిల్లోడిని డాక్టర్ చేతిలో పెట్టింది. ఆవిడే డెలివరీ చేసి ఇంకొకటి 2వ పిల్లోడు కూడా పుట్టాడు. వాళ్ళని కానీ మీరు చేస్తే అదొక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అనేది చెప్పాను నేను వాళ్ళకి. ఇప్పుడు ఇలాంటి భోజనం అందిస్తాం. ఆ అమ్మాయి ఏవైతే ఎక్సర్సైజ్ చేసిందో 2వ కాన్పుకి 3 నిమిషాల ముందు వెళ్ళింది హాస్పిటల్కి. పెయిన్స్ వచ్చిన తర్వాత 3 నిమిషాల ముందు అడ్మిట్ అయింది. కాన్పు చేసుకుని ఈవినింగ్ వచ్చేసింది. అంటే న్యాచురల్ డెలివరీ అంటే ఒకప్పుడు మన బామ్మలు చూసినవే కదా అదంతా. అంటే అలాంటి భోజనం తిన్నారు, అలా పనులు చేశారు. ఇప్పుడు అలాంటి భోజనం తినట్లేదు, ఆ పనులు అంతకన్నా చేయట్లేదు. కూర్చొని డాక్టర్లు ఎవరు రెస్ట్ తీసుకోమంటున్నారు. ఇవన్నీ కదలాలి. అందుకని ఇండియన్ కమోట్ మనం వాడాలి. వెస్టర్న్ ఏంటి, ఇప్పుడు అందరి ఇళ్ళలో వెస్టర్న్ కమోట్ ఉంది, దానివల్ల ఈ కండరాలు కదలట్లేదు. అందుకని ఇండియన్ కమోట్స్ ఒకప్పుడు వాడారు ఇళ్ళల్లో, ఊర్లలో అన్నీ అవే కదా. అట్లా జరగాలి, అలా జరగట్లేదు. ఈ ఎక్సర్సైజ్ అంతా సహజ ప్రక్రియలో మనం చేసుకునే పనులతో మన అవసరాలకి అలా జరిగింది, కాన్పులు అయిపోయినాయి అంతే. అదే మీ ఇంట్లో ఏది వెస్టర్నైజ్ ఉంటుందా సార్? అంతా ఇండియన్ సిస్టమ్ ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది. కానీ ఇది ఆచరించడానికి అనేది ఇప్పుడు మనం ఎవరింట్లో లేవు, అవి ఎవరింట్లో లేవు. కానీ ఇది ఇప్పుడు మనం ఒక కన్సీవ్ అయిన అమ్మాయికి ఇవన్నీ చెప్పి సంస్కారాల గురించి, ఆహారం గురించి, నియమాల గురించి, ఎక్సర్సైజ్ గురించి ఒక ఇన్స్టిట్యూట్ లేదు. అలా వాళ్ళని పెట్టమన్నారు, వాళ్ళు పెట్టగలుగుతారు. వాళ్ళు దాంట్లో చాలా స్టడీ చేశారు, వాళ్ళిద్దరు పిల్లలతోనే చాలా స్టడీ చేసుకున్నారు. వాళ్ళు మాకు నూనె సప్లై చేస్తారు మా షాప్కి, ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్. ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు అది షూట్ చేయండి, ముందు వాళ్ళ పిల్లల్ని చూపించండి ఎంత హెల్తీగా ఉంటారు. వేరే వాళ్ళకి అది ఇలా బతకొచ్చు కదా అని ఆలోచన తీసుకొస్తే చాలు. సో వన్స్ వాళ్ళు కన్సీవ్ అవ్వడం దగ్గర నుంచి, పిల్లలు పుట్టడం దగ్గర నుంచి, ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళు తినేది ఆ మాపిళ్ళై సాంబా. తర్వాత మాపిళ్ళై సాంబా వాళ్ళు తినలేదు, వాళ్ళకి ఆ అబ్బాయికి అవసరం రాలేదు.
ఇది సమాజంలో ఉన్న లోటు, ఇది దీనికి అది మనం పండించాలి. ఇది ఒక మెడిసిన్ వాళ్ళకి అన్నట్టు. ఎవరికైతే లేదో వాళ్ళకి. కాకపోతే ఈ కుల్లాకార్ అనేది ప్రతి గర్భిణికి కావాలి. సో ఇది కూడా పర్టైనింగ్ టు ఓన్లీ ప్రెగ్నెంట్ విమెన్ కి మాత్రమే కుల్లాకార్ ఎవరైనా తినొచ్చు, వాళ్ళకి మంచిది. అసలు మామూలుగా ఏ బియ్యం తింటే మంచిది? బ్లాక్ రైస్, రెడ్ రైస్ పైన బాలింతలు కంటిన్యూ చేస్తే, ఒకవేళ ఆ అమ్మాయికి ట్విన్స్ పుట్టారనుకోండి, ఇద్దరికి సరిపడే పాలు ఉంటాయి తల్లి దగ్గర. ఏ బియ్యం తింటే? కుల్లాకార్. కుల్లాకార్, పొంగారు, ఇవన్నీ కూడా మీకు ఈ గుణాలు ఉన్నవి. ఎంత నేచర్ డిజైన్ ఎవరు తెలుసుకోలేదు అంతే. మనం కనిపెట్టిన ఏం లేదు, ఇది ఆల్రెడీ ఉంది, ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకొకటి ఏమన్నారు? కుల్లాకార్ ఒకటి, ఇంకొకటి పుంగారు, లోహాంది ఇవన్నీ కూడా ఈ గుణాలు ఉన్నవి. సో ఈ బియ్యం గనక కన్న మదర్స్ అర్లీగా తినడం స్టార్ట్ చేస్తే పాల సమస్య, బేబీకి పాలు ఇవ్వడం, పాలు రాకపోవడం అనేది కూడా మనం వింటూ ఉన్నాము. ఆ సమస్య అసలు తలే ఎత్తదు. మీరు ఇలా పుట్టిన వాళ్ళ నెంబర్లు ఇస్తాం మీకు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. మీరు ఇంతకన్నా ఓపెన్ ఛాలెంజ్ ఏముంది సార్? డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడండి, మీకు డౌట్ ఉంటే అంటున్నారు. వాళ్ళ నెంబర్లు ఇస్తే వాళ్ళతో మాట్లాడండి. ఒక అమ్మాయి అమెరికా వెళ్ళింది, అక్కడ పంపించారు వాళ్ళ నాన్నగారు మామగారు బియ్యం. అమ్మాయి ఏడుపు ఆనందం, పాలు ఎక్కువైపోయినా ఏం చేయాలి, తర్వాత తీసి అక్కడ బ్యాంకులు ఉంటాయంట, అవును, వాళ్ళకి ఇచ్చిందంట. ఇక్కడ కూడా ఇండియా రాగానే ఫస్ట్ నా షాప్కి వచ్చింది ఆనందం పంచుకుంటాకి. అది కదా సార్ నిజమైన విక్టరీ అచీవ్మెంట్ అంటే. ఇది లోపల వరి చేను, ఇది రైతులకు చూపించాల్సిన విషయం. లోపల వరి ఉంది కదా, గట్ల మీద మనం ఇందాక మీరు చెప్పినట్లుగా అరటి, పసుపు, కంది, ఇది గ్లిరిసిడియా, ఇవి కట్ చేసి కొమ్మలము మల్చింగ్ వాడేస్తాము. అంటే ప్రతి అంగుళం మనం ఇలా వాడుకోవటం వల్ల అదనపు ఆదాయం రైతుకి అంటే వరిలో 20,000, 25,000 మించి ఆదాయం లేదు ఎక్కడైనా సరే. ఇలా మనం పసుపు పెట్టుకున్నాం అనుకోండి, వరి పంట వచ్చినట్టు ఉంటుంది, పసుపు వచ్చినట్టు ఉంటుంది. పసుపు 100 కేజీలు వచ్చిన ఎకరానికి దీన్ని ఉడకబెడితే 25 కేజీలు వస్తుంది. 25 కేజీలు ఇంటూ 300 రూపీస్ ఉంది వాళ్ళ. అంటే దగ్గరగా ఒక 10,000 రూపీస్ మనకి వీటి నుంచి ఊరికి గట్టెమ్మట వేసుకుంటూ వెళ్తూనే వచ్చినట్టు. చూడండి ఈ గ్యాప్, దీనికి మధ్యలో కంది పెట్టాం, కంది కొంచెం పూత మీద ఉంది. ఇలా మనం ప్రతి అంగుళం ఇక్కడి నుంచి మనం ఆదాయం తీసుకోవచ్చు. ప్రతి అంగుళం వరి వేస్తే వరే వేస్తారు కానీ ఏమీ పెట్టరు ఎవరు. లక్షల హెక్టార్ల భూమి అలా ఖాళీగా ఉంది వాళ్ళ. ఇది మొత్తం మాపిళ్ళి సాంబ పెట్ట. ఈ 2 రాష్ట్రాల్లో పండించట్లా, అయితే 4-5 పండిస్తున్నారు. ఎందుకంటే 7 నెలలు పంట, 7 అడుగులు ఎత్తు, చూశారు కదా. 7 నెలలు అంటే వేరే ఇంకో పంట వేసుకుంటే వాళ్ళకి టైం ఉండదు. పంట మనకి నార్మల్ గా అయితే వరి 4 to 5 months, 4 to 5, ఇది 2 months ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఏముందంటే నెక్స్ట్ సీజన్ వాళ్ళు సెట్ కాదు. అవును, వర్షాలు మిగిలిన 5 నెలలు ఇంకా ఖాళీగా ఉంచాలి. చిన్న పంటలు వేసుకోవాలి, అకాల వర్షాలు పడితే కష్టం. అందుకని 2 పంటల ఆదాయం దీంట్లో తీయాలి. కానీ ఇంకో విచిత్రం ఏంటంటే పక్షులన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. పక్షులు ఎందుకంటే 2 నెలలు వాళ్ళకి ఏం దొరకదు కదా, అన్ని పంటలు అయిపోతాయి ఊర్లో. 2 నెలలు ఇంకా అది అన్ని ఊరు పక్షులన్నీ ఇక్కడే ఉంటాయి, తోలినా కదలవాయి. అందుకని ఇప్పుడు దీంట్లో 5 నుంచి ఎన్ని బస్తాలు వస్తాయి మనకి? 5 నుంచి 8 వస్తాయా? 8 బస్తాలు వస్తాయి. మామూలుగా 15-16 బస్తాలు వచ్చినాయి. అందుకనే రైతు గిట్టుబాటు అవ్వదు అంటాడు. అయినా కూడా దీన్ని పండిస్తే మీకు దగ్గరగా 7-8 బస్తాలు వచ్చినా ఈ బియ్యం 200 నుంచి 400 రూపాయలు అమ్ముతున్నారు కర్ణాటకలో, తమిళనాడులో. 1 కేజీ బియ్యం. ఇది మళ్ళీ సన్నగా ఉంటుందా, లావుగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. కానీ 5 కేజీలు చాలు. ఫెర్టిలైజర్ సెంటర్కి వెళ్తే 2 లక్షలు అవుతుంది కదా, ఇది 5 కేజీలు బియ్యం తీసుకుంటే అయిపోతుంది. అలా వచ్చారా? అంటే 1000 రూపాయలతో పని అయిపోయిందిగా. అంతేగా. అంటే ఉత్పత్తి తగ్గిన ధర ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి అది సస్టైన్ అవ్వచ్చు. గాట్ ఇట్. అన్న లాంగ్ రన్ ఆలోచించాలి. ఇక్కడ ఏ మొక్క వేయాలి, ఏ పంట పండించాలి, ఇదంతా మీరే డిసైడ్ చేస్తారా సార్? ఇది ఆల్రెడీ కొన్ని బంధాలు వరి కోసం రెడీ చేసి పెట్టుకున్నవే.
దాంట్లో వరిలో రకాలన్నీ నేనే డిసైడ్ చేస్తాను. ఏది మనం ఎవరు పండించట్లేదు అనే దాని మీద ఎక్కువ కాలం పంటలు. అంటే ఈ మొత్తం 44 ఎకరాల్లో ఉన్న ఈ ఫార్మ్ అంతా మీదేనా? మొత్తం సోలోగా? మాది మా అన్నదమ్ములు, మేము మొత్తం 4 అన్నదమ్ములు. 4 అన్నదమ్ములు కలిసే ఉంటాము, కలిసే తీసుకున్నాము. అయితే వాళ్ళు, నేను మిఠాయి షాపుకు దూరంగా ఉన్న చాలా కాలం నుంచి, అది అక్కడ నా పని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళందరి కోసం ఇది నేను ఇక్కడ చేస్తున్నా. మీది బేసికల్గా వ్యవసాయ ఆధారిత కుటుంబం? లేదు లేదు లేదు, నేను హైదరాబాద్ వచ్చినాక నేర్చుకున్నా. ఊర్లో వ్యవసాయ భూమి లేదు. బేసిక్గా మీ నేపథ్యం ఏంటి సార్? నేను జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ చేయాలని హైదరాబాద్ రావాలని, నేను హైదరాబాద్ రాకముందు ఇంటర్లో జాయిన్ అయ్యి ఒకరోజు కాలేజీకి వెళ్ళి డిస్కంటిన్యూ చేసి వచ్చేసా. నాకు నచ్చలా. ఇంటర్లో ఒక్కరోజు కాలేజ్కి వెళ్ళి వచ్చేసారు చేసి మా అమ్మకి చెప్పి చదువుకోని నేను. అంటే మీరు మీ 10th క్లాసే మీ క్వాలిఫికేషన్? అంతే అంతే. నిజమా? తర్వాత హైదరాబాద్ వచ్చి ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అవ్వాలని, జేఎన్టీయూలో నాకు ఇష్టం ఫైన్ ఆర్ట్స్ చేయాలని. అక్కడికి వస్తే 5 సంవత్సరాలు అన్నారు. 5 సంవత్సరాలకు తర్వాత జాబ్ గ్యారంటీ లేదు. అప్లైడ్ ఆర్ట్ అనే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో నీకు స్కిల్స్ని బట్టి నువ్వు ఎదగాలి అనేది అప్లైడ్ ఆర్ట్, దాని ఉద్దేశమే అది. ఒక కంపెనీని ఎలా ప్రమోట్ చేయాలనేది డిజైన్ చేయటం, ఆ కోర్స్ అది. ఇక 5 సంవత్సరాలు ఎందుకు టైం వేస్ట్ అని నాకు తెలిసిన వర్క్స్ ఏవైతే నేర్చుకున్నానో నేరుగా వెళ్ళి ఒక ఏజెన్సీలో జాబ్ చేశాను. చేసిన తర్వాత అక్కడ 1 సంవత్సరం నేర్చుకున్నాక మెలకువలన్నీ నేనే ఓన్గా స్టార్ట్ చేసుకున్నా. ఒక డిజైన్ కంపెనీ చేసుకుని టీవీఎస్ మోటార్ కంపెనీకి స్పెక్ట్రా వెహికల్ అని ఒకటి కొత్తగా లాంచ్ చేశాను. టీవీఎస్ స్పెక్ట్రా. దానికి ఏపీ తెలంగాణ మొత్తం నేనే డిజైన్ చేసింది, లాంచింగ్ ప్రొడక్ట్ అంతా. సో హౌ టు లాంచ్ దట్ అన్నది. అబ్బో, అసలు సంబంధం లేని బ్యాక్ డ్రాప్. ఆ రోజుల్లో నాకు 1998లో 5 లక్షల రూపాయలు నాకు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా నేను డిజైన్స్ చెయ్యను చేశా. మహేంద్ర కూడా చేశా, వాళ్ళు అడిగారు. ఇక మన్నయ్య అంటే ఫుడ్ బిజినెస్ ఇంట్రెస్ట్, ఆయన కోసం దిగా నేను. ఆయన మజిలీపట్నంలో ఉండేటప్పుడు ఆయన కోసం, మాది బందర్ కదా, బందర్ లడ్డుని ఇక్కడ హైదరాబాద్ తీసుకురావాలి అనేది ఆయన ప్రయత్నం. అలా బందర్ని హైదరాబాద్ తెచ్చా. ఆ లడ్డూతో మొదలుపెట్టి ఇక ఒక దాంతో కాదని ఇంకా అలా 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 స్వీట్స్ సామ్రాజ్యం అలా విస్తరించారు. అనుకోకుండా జరిగింది. కానీ తర్వాత ఈ పాలేకర్ గారి పరిచయం అవటం, వ్యవసాయము, రాజీవ్ దీక్షిత్ గారి పరిచయం అవటం, ఇవన్నీ ఇక ఒకటి భూమి తీసుకుని, అప్పటి వరకు మేము ఏదైతే సంపాదించుకున్నామో మొత్తం తీసుకొచ్చి భూమి కొనుక్కున్నాం. వచ్చి ఈ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాం. చాలా మంచివాడు అండి. వీడి పేరు పాండవ ప్రియ. పాండవ ప్రియ. పాండవ ప్రియ అంటే పాండవులకి ఇష్టమైన వాడు ఎవరు? కృష్ణుడికంటే. కృష్ణుడికి వచ్చారా? పాండవులందరికీ ప్రియుడు కాదు కృష్ణుడు. నేను కృష్ణుడు అనకుండా పాండవ ప్రియ అంటాం. 6 సంవత్సరాలు, వీడికి 6 ఏళ్ళు, నాకన్నా ఎత్తుంటాడు. వీడి పేరు శంకరయ్య. శంకరయ్య. శంకర్ పేరు శంభు. బా, పిలిస్తే పలుకుతున్నాయి కదా సార్. ఇది మీకు ఒక అడవిలాగా ఉంటుంది, చూసారా? అవును. దీంట్లో ఇది 1 ఎకరం ఒక మనిషి చేసుకుంటే 3 లక్షల రూపాయలు 1 సంవత్సరానికి ఆదాయం వస్తుంది. 1 ఎకరం. అదే 1 ఎకరం వరిలో పండిస్తే 30,000 వస్తుంది. 3 లక్షలు ఎక్కడ, 30,000 ఎక్కడ? రెండోది, ఈ 30,000 వచ్చినాయి ఇంత లోతు నీళ్ళు పెడతారు. ఇప్పుడు వరిలో చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ పంట వరి. దీన్ని ఒక ఉద్యమం లాగా మీరు చేయాలి, మనం అందరం చేయాలి. వరిని ఆపాలి. ఎంత ఆపాలి? ఇంటికి ఎంత కావాలో అంతా పండించుకోవాలి. మిగిలింది అందరూ ఇలా పెట్టామనుకోండి,
ఏమంటారు సార్ ఈ ఎకరంలో ఇప్పుడు మీరు చేస్తున్న ఈ మోడల్ ఏంటి? దీన్ని 5 దొంతర్ల పంట అంటారు. ఓకే, 5 దొంతర్ల పంట, 5 లేయర్ మోడల్. ఓకే. ఇది మీరు దీని మీద ఎప్పుడైనా ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేయండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, రైతుల నెంబర్లు నేను ఇస్తాను. ఓకే. ఇది ఎందుకు చేయాలి అని మీరు అడిగితే, ఇది ఎందుకు చేయాలంటే భూమి వేడెక్కుతుంది రోజు రోజుకి. దీంట్లో ప్రధానంగా మానవ చర్యల వల్ల మనం వాడే ఇంధనం, మనం వాడే ఏసీలు, మనం వాడే సిమెంటు, మనం వాడే ప్రతి వస్తువు ఒక కరెంటుతో యంత్రంతో తయారవుతుంది. ఓకే. ప్రతిదీ నేను ఈ చేత్తో తయారు చేసింది, నేను వాడుకున్న ప్రతిదీ చేత్తో తయారు చేశాడు మనిషి. దీంట్లో ఎక్కడ విద్యుత్తు వాళ్ళ ఇంధనం వాళ్ళ. భూమి కార్బన్ డైఆక్సైడ్తో నింపేసి మనకి ఒకవైపు మంచు కరిగిపోతుంది, సముద్ర మట్టాలు పెరుగుతాయి భవిష్యత్తులో, అకాల వర్షాలు, సునామీలు అన్నీ. ఇప్పుడు ఎన్నిటికి కారణం మనిషి చేస్తున్న పని. రెండోది అజ్ఞానంతో వరి పండిస్తున్నాడు కదా, అలా కాకుండా దీన్ని బహువార్షిక పంటలను కూడా అనొచ్చు. ఓకే. అంటే దీంట్లో మళ్ళీ ట్రాక్టర్ రాదు, దున్నటం ఉండదు. అదే వరి అనుకోండి, ప్రతి సంవత్సరం దున్నాలి, నాట్లు పెట్టాలి, కోతలు కోయాలి కదా. ఇది ఇంకా దున్నేది లేదు. మన ప్లేట్లో అన్నం ఒకటే లేదుగా, అన్నంతో పాటు పప్పు ఉంది, ఆకుకూర ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, దుంపలు ఉన్నాయి, నూనె గింజలు ఉన్నాయి, తాలింపు గింజలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా. అవన్నీ ఒకే చోట పండించడం ఇది. అచ్చా, ఓకే. మోనో కల్చర్ వరి. మోనో అనేది అదేంటంటే ఏక పంట. దీనివల్ల ఏంటంటే టెంపరీ గ్రీన్ వరి. ఆ గింజ వచ్చిన తర్వాత ఇంకా తీసేయడమే కదా. అది పర్మనెంట్ గ్రీన్ కాదు, ఇది పర్మనెంట్ గ్రీన్. ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఇది. అంటే దీనికి మళ్ళీ కాంబినేషన్స్ ఉంటాయా? ఏమేం మొక్కలు వేయాలి? కింద చెప్పానే అడవిలో పాలేకర్ గారు ఏం చేశారు, ఆయన అక్కడ ఏం పరిశ్రమలు చేశారో అదే ఇక్కడ జరుగుతుంది. అంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి నైట్రోజన్ ఫిక్సేషన్ దీంట్లో ఉంటుంది. అచ్చా. ఒక చెట్టుని రాలిన ఆకులు ఒక పంటకి పనికి వస్తాయి. ఒక చెట్టు మీద పడ్డ ఎండ కింద మొక్క మీద పడితే సరిపడే ఎండ ఉంటుంది. ఇది డిజైన్ ఉంటుంది దీంట్లో. ఈ విధంగా చేసుకున్నప్పుడు మీకు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇది మునగ కింద మునగ ఆకులు నీడ చాలా పల్చగా ఉంటుంది, థిక్ షేడ్ ఉండదు. ఇక్కడ ఎండ పడుతుంది చూసారా, ఎండ పడుతున్నప్పుడు ఇక్కడ తమలపాకు, చామగడ్డ, ఈ పసుపుకి సరిపోతుంది ఇది. ఇట్లా ఇవన్నీ ఒక సైంటిఫిక్గా ఆయన చెప్పగలిగారు. ఇది మనం చేసుకుంటే 3 పూట్ల తినగా 3 లక్షల రూపాయలు మనకి సంవత్సరానికి వస్తుంది. పెట్టుబడి ఒక ఎకరానికి 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఈ బెడ్స్ వేసుకోవటం, ఇది కాలువ, ఆయన ఉంచున్నది కాలువ, ఇది బెడ్. ఇది ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసి చేసుకుంటే ఇంకా దీంట్లో ట్రాక్టర్ రాదు. ప్రతిసారి వరి పండిస్తున్నప్పుడు ట్రాక్టర్ అవసరం అవుతుంది, భూమిని దున్ని చేస్తున్నాము కదా. ఇంకోటి అక్కడ పంట అయిపోయిన తర్వాత ఒక పక్షి కానీ కీటకం కానీ వాలటానికి ఎక్కడ చోటు ఉండదు, ఎడారి అది. పంట ముందు కూడా పచ్చని ఎడారి, పంట అయినా కూడా ఎడారే. పక్షి ఉండటానికి ఆవాసం అవుతుంది ఇదంతా. ఇప్పుడు ఎన్ని పక్షులు అరుపుతున్నాయి, పక్షులు అరుపుని పెడతాయి చక్కగా. వరి చేలో ఇది ఎక్కడ కుదురుతుంది కదా. అసలు మీరు మంచం వేసి పడుకుంటే తినకుండా నిద్ర వచ్చేస్తుంది ఇక్కడ. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది, ఎంత చల్లగా కూడా. దీంట్లో ఇప్పుడు మీకు చూపిస్తాను దగ్గర ఏమున్నాయి అనేది. ఇదిగోండి, ఇది ఈ లైన్ దీంట్లో మీకు 60x60, ఇది 60x60 అడుగులు. ఓకే. 60x60 అడుగుల్లో అంటే 400 గజాలు సుమారుగా. 400 స్క్వేర్ యార్డ్లో ఈ మొత్తం మొక్కలు 81 చెట్లు వస్తాయి. ఓకే, 81 చెట్లు 400 గజాల్లో. దాంట్లో ఏంటంటే 20 చెట్లు అరటి చెట్లు వస్తాయి. ఓకే. 16 మెడిసినల్ కానీ బొప్పాయి కానీ వస్తాయి. ఓకే. ఇవి 36 వస్తాయి. ఇలా అయినంత మునుగుని చూసారా, ఒక కొబ్బరి చెట్టు వస్తుంది, ఇంకా 9 రకాల పళ్ళ చెట్లు వస్తాయి. ఏ రకమైన పర్వాలేదు. దీంట్లో లెక్క ఉంది. 4 మూలల్లో 60x60 4 మూలలు ఉంటాయి కదా, చతురస్రం. ఈ చతురస్రంలో ఇక్కడ మామిడి పెట్టామనుకోండి, ఇక్కడ సపోటో, ఇక్కడ నేరేడు, ఇక్కడ పనస, ఇవన్నీ బిగ్ ట్రీస్. మధ్యలో 60లో 30 ఉంది చూసారా, 30లో స్మాల్ ట్రీస్ ఉంటాయి. ఈ జామ, నిమ్మ, బత్తాయి, కరివేపాకు. ఈ 2 సెంటర్ పాయింట్లు కొబ్బరి. ఇదేంటంటే పోటీ ఉండదు ఎక్కడ ఈ డిజైన్ వల్ల. ఏ చెట్టుకు ఆ చెట్టు ఇండివిజువల్ గానే పెరుగుతుంది, ఏ కాపుకు ఆ కాపు రైతుకి ఉపయోగకరంగా ఉంటుంది, పక్షుల ఆవాసంగాను ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, భూమి ఆరోగ్యం, మనిషి ఆరోగ్యం.
అది కార్నర్లో ఉన్న నేరేడు చెట్టు. 30 feet ఉంది చూసారా, 30 feetకి జామ. ఓకే. అక్కడ 30 feetకి ఈ అరటి చెట్ల వెనక సపోటా ఉంది. 60లో సగం 30 కదా, 30లో సగం 15, 15లో సగం 15 దగ్గర 15లో సగం 7.5. ఇది 7.5. 7.5 లో కొబ్బరి చెట్టు వస్తుంది. 7.5లో రాదు, మీకు సెంటర్లో 30 feetలో వస్తుంది. ఈ 7.5 అనేది ప్లాంట్ టు ప్లాంట్. అచ్చా. ఇక్కడ నుంచి ఈ ప్లాంట్కి 7.5, ఈ మొక్క నుంచి ఆ మొక్కకి 7.5. ఇక ఎటు చూసినా సరే మీకు 7.5 by 7.5 మొక్కలు ఉంటాయి దీంట్లో, చెట్లు. ఈ చెట్లలో మనకి ఈ 7.5 మధ్యలో మనం కాలువ తీస్తాం. ఇది కాలువ మీద తీసినప్పుడు ఈ మట్టి ఎట్లా వేస్తాం, ఈ కాలువ తీసినప్పుడు ఈ మట్టి ఇట్లా వేస్తాం. సో దట్ మధ్యలో ఉన్న వాటికి బెడ్ ఏర్పడుతుంది. దీంట్లో మనం ఏం పెట్టుకున్నాం, ఇది చూడండి దొండ, అది తమలపాకు. దీన్ని ఏమి ఎక్కించాం, మునక్కెక్కిచ్చేసాం ఇట్లా. ఇక్కడ ఈ బెడ్ మీద ఇక్కడ పసుపు పెట్టాం కదా, ఇది పసుపు, ఇది చామగడ్డ. ఇది అల్లం. తర్వాత ఇది మిరియాల. ఇది తమలపాకు. మిరియాలు చూపిస్తానండి, మిరియాలు కూడా వచ్చినాయి ఇప్పుడు. ఈ తమలపాకులు మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి సిటీకి దూరంగా ఉన్నాం కదా, సోలార్ డ్రైయర్ పెట్టుకుంటే సోలార్ డ్రైయర్లో మనం మిరియాలు, తమలపాకు, ఇదిగోండి మిరియాలు. ఇది 1 yearలో వచ్చేసింది. ఇది 9 months 10 monthsలో. ఈ తమలపాకుని మనం సోలార్ డ్రైయర్లో పెట్టుకుని సోంపు పండించుకుని కొంచెము బెల్లం, కొంచెము ఒక్క వేసి తాంబూలం పౌడర్ తయారు చేయాలి. అంటే తమలపాకులు అమ్ముకుపోయినా తాంబూలం పౌడరు. ఇలా మనం అదనపు ఆదాయం తీసుకోవాలి. ఈ తమలపాకులన్నీ పట్టుకుని మనం సిటీకి వెళ్తాం కన్నా సూర్యుడు రోజు దర్శనం ఇస్తాడు కదా, ఎప్పటికప్పుడు కట్ చేసి ఒక చిన్న డ్రైయర్ పెట్టుకోవాలి. 1 dayలో ఇదంతా డ్రై అయిపోతుంది. దాంట్లో సోంపు చల్లాలి, కొంచెము ఖర్జూరం కానీ బెల్లం కానీ కాంబినేషన్ వేసి అనుకుంటే పటికి బెల్లం మిశ్రి తాంబూలం పౌడర్ అయిపోద్ది. అప్పుడు మనసుకాయ. అబ్బా, ఖచ్చితంగా 1 ఎకరమే ఉండాలా సార్ ఈ 5 layer మోడల్ చేయాలి అని అంటే? 400 గజాలున్నా చేసుకోవచ్చు, ఒక బాక్స్ చేసుకోవచ్చు. మాయిశ్చర్ అనేది ఎలా ఉంటుంది చూడండి, ఇదంతా పైన ఎలా ఉంది కదా, ఈ రాలిన ఆకులు, పువ్వులు. గతంలో వేసిన ఇదంతా చక్కగా ఉండగలుగుతుందంటే మాయిశ్చర్ ఉన్నట్టు. అండ్ మళ్ళీ మనకి కలుపు కమ్మని వాసన వస్తుంది. అవును, వర్షం పడినప్పుడు వచ్చే వాసన. అండ్ కలుపు పెరగకుండా మల్చింగ్ హెల్ప్ అవుతుంది. దీనివల్ల వర్షపు నీళ్లు, మనం ఇచ్చిన నీళ్లు ఆవిరి కావన్నమాట త్వరగా. ఇదేం చెట్టు సార్, ఇదేం మొక్క? కృష్ణపాదం. కృష్ణుడు పాదాలు ఉంటాయి దీని మీద, మీకు చూపిస్తా. కనబడుతుంది సార్ పాదాలు. ఎస్ ఎస్ ఎస్, కృష్ణ పాదం. దీంట్లో ఇది ఇక్కడ ఇది ఎందుకు పెడతాడు, పాములు ఇష్టం ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్. అంటే ఈ కాంబినేషన్లో పాములు రాకుండా దీని నుంచి వచ్చే వాయువు పాముకి ఇష్టం ఉండదు. ఇంకోటేమో ఎన్ని తేనెటీగలు వస్తాయి. ఇది ప్రతి రైతుల పెట్టిననుకోండి, తేనెటీగల గురించి చెప్పాను కదా, పాలినేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి దాని మీద ఉంటాయి, పువ్వు మీద. ఇది సార్ ప్రకృతితో సహజీవనం చేయడం అంటే ఇది. మీరు ఎప్పుడన్నా విన్నారా కృష్ణ పాదం అంట? ఆ కృష్ణ పాదం రీజన్ ఏంటంటే ఇవి కృష్ణుడి పాదాలు అని అనుకుంటారు. ఎంత బాగుందో. ఎగ్జాక్ట్లీ ప్రకృతితో పాటు డేటింగ్ చేయడం అంటే ఇదే. ఇలా మన ఇంటికి కావాల్సిన పళ్ళన్నీ వచ్చేస్తాయి ఒక బాక్స్ పెట్టుకున్నా. సపోటా మన కార్నర్లో ఉన్న ఇవి చెట్టున పండినాక కట్ చేస్తే దాని టేస్ట్ వేరే ఉంటుంది. రావాలి ఇలా ప్రతి కార్నర్లో బిగ్ ట్రీస్ ఉంటాయి. గాట్ ఇట్ సార్, చెప్పారు కదా 4 sides 4 directionsలో. సో ఇది 5 layer మోడల్ అంటే
క్లియర్గా వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఒక టేక్అవే పాయింట్, వరి గనక ఇంతే ఏరియాలో గనక మీరు పండిస్తే మీరు చెప్పినట్లు 30,000 రూపాయలు సంవత్సరానికి ఆదాయం సమకూర్చుకున్న వాళ్ళు అవుతారు. అదే ఈ 5 లేయర్ మోడల్ని కనుక మీరు అడాప్ట్ చేసుకుంటే మీ ఇన్కమ్ వుడ్ బి 3 lakhs పర్ ఇయర్. 10 times ఇంక్రీజ్. వాటర్ వచ్చేసి మనం దాంట్లో వరిలో ఎంత వాడుతున్నామో దీంట్లో వాడేది 3%. వరిలో వాడే దాంట్లో 3%. 3% తక్కువ నీటితో 10 times ఎక్కువ రాబడితో ఉండేదే ఈ 5 లేయర్ మోడల్. ఇదేమో అద్దసార్ అంటారు. ఇది మెడిసినల్ ప్లాంట్. బొప్పాయి ప్లేస్లో ఇది పెట్టాము. ఇది అజీర్తి చేసిన పిల్లలు ఏడుస్తూ ఉంటారు. పిల్లవాడు ఏడుపుని బట్టి అమ్మమ్మ చెప్పేస్తారు. ఆకలి ఏడుప, బాధ ఏడుప. ఇది పొట్ట మీద వేస్తారు నూనె కాల్చి. అరుగుదల, వాడికి ఏ కడుపు నొప్పున్నా పోతుంది. దీని గుణం అది. సరే, మీరు ప్రత్యేకంగా ఆయుర్వేదం చదువుకున్నారు? ఏం చదువుకోవాలా, ఒక రైతు చెప్పిన, ఒక పెద్దవాళ్ళు చెప్పిన విని చేసిందే. ఇంట్రెస్ట్ ఉంటే ఇదిగో ఇలాగే జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క పేరు ఏమన్నారు ఇంతకీ? అడ్డసర అంటారు. అడ్డసర. ఇది నోట్లో పెట్టుకోండి, మీకు 4-5 కాంబినేషన్లు. ఈ మొక్క పేరు ఏంటి సార్? ఇది ఆల్ స్పైస్. ఆల్ స్పైస్. దాల్చిన చెక్క, లవంగాలు ఆ కాంబినేషన్లో ఉంటాయి. 4 years అయింది బెడ్స్ వేసి. రేపు ఫిబ్రవరి వస్తే ఇది 4 సంవత్సరాలు పూర్తి. మళ్ళీ మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడ కలుపు లేదు. అవును, కలుపు లేదు, చూసారా? రెండోది, మనకి ఏ మొక్క పెట్టామో అదే ఉంది కదా. ఇప్పుడు మనకి మెయింటెనెన్స్ తక్కువ దీంట్లో. ఇక దీంట్లో అడవికి వెళ్ళి తెచ్చుకోవటమే అనమాట. అలాగే ఇప్పుడు గెలలు రెడీ అయినాయి అనుకోండి, గెలలు కోసుకోవటమే, ఇంకేం లేదు. ప్రతి సంవత్సరం దీంట్లో కలుపు తీయటం, లేకపోతే ట్రాక్టర్ పెట్టడం, దుక్కు దున్నించటం, అడుగు మందులు వేయటం, స్ప్రేలు చేయటం, ఏది గ్రామం దాటి ఏది ఎలక్కర్లా గ్రామంలోనే ఉండొచ్చు. అంటే అప్పుడు దీనివల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు ఇలా చేశారనుకోండి, సిటీలో ఉన్న ఇన్ని లక్షల మంది గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉంటాయి. ఇప్పుడు గ్రామం డబ్బులు 50 లక్షలు బయటికి వెళ్తున్నాయి. అప్పుడేముంది, అందరూ నాలాగే చేశారనుకోండి, సిటీలో ఉన్న వాళ్ళందరూ, ఐటీలో ఉన్నవాళ్ళు, వేరే వేరే సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ ఈ వస్తువుల కోసం డబ్బులు పట్టుకుని గ్రామానికి వస్తారు. అప్పుడేమవుతాయి, నగరాల డబ్బులు గ్రామానికి వస్తాయి. తద్వారా గ్రామాలు డెవలప్ అవుతాయి, సస్టైన్ అవుతాయి. ఇప్పుడేముంది, గ్రామం డబ్బులు నగరాలకు వస్తున్నాయి, నగరం నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. అన్ని యూరియా, డిఏపి అన్నీ వాళ్ళే కదా కంపెనీలు, అలా వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళకుండా మనకి తిరిగి రివర్స్ వస్తాయి అనమాట. అప్పుడు అంతే పాలేకర్ గారి నినాదం ఏంటంటే, గ్రామం డబ్బులు గ్రామంలో ఉంటాయి, నగరాల డబ్బులు గ్రామానికి వస్తాయి, విదేశీ డబ్బు స్వదేశానికి వస్తుంది. మనం అందరం ఇలా చేసామనుకోండి, విదేశీలు కూడా వచ్చి భారతదేశంలో ఏమైనా కొనుక్కుంటారు. పూర్వం కొనుక్కున్నారు, చూసారా, బ్రిటిషర్స్ రాకముందు. అలా మళ్ళీ అందరూ కొనుక్కుంటారు. ఇక్కడ మీకు చిన్న గమనిస్తూ ఉంటే ఒక చిన్న చూపిస్తా చూడండి. సరే, ఇదిగోండి సారీ చామగడ్డ. ఇప్పుడు ఇది మల్చింగ్ చేశాను, చూసారా? ఇది వర్షానికి తరిగి ఇక్కడ ఉంది, ఇలా పడిపోయింది. ఇది ఇలా కనబడుతుంది గోడలాగా. ఇలా ఈ కాలం అనేది ఇలాగే ఉంది. దీన్ని మళ్ళీ మనం మెయింటెనెన్స్ చేయటం కూడా లేదు. ఇక మనకి ఖర్చు ఏమీ లేదు దీంట్లో. ఒక్కసారి చేసుకోవటంలోనే ఖర్చు, తర్వాత మన ఆదాయం తీసుకోవటానికి. ఇప్పుడు హితేష్ పటేల్ ఉన్నాడు మహారాష్ట్రలో. ఆయన ఎకరంలో 6 లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ ఆ మాట నేను ఎక్కడ చెప్పను. ఎందుకంటే 6 లక్షలు అనగానే చాలామంది వేరేగా ఊహించుకుంటారు. వెళ్ళి చూసిరమ్మంట వాళ్ళది. ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పటికీ ఆయన చేయబట్టి 5-6 ఏళ్ళు అయిపోయింది. నెక్స్ట్ 4 yearsలో నా ఆదాయం ఎకరంలో 12 లక్షలు చూపిస్తానంటాడు. అబ్బా, అంటే ఎన్ని పంటలు ఉన్నాయంటే సూపర్ మార్కెట్లు ఏమున్నాయో అన్నీ అక్కడ ఉన్నాయి, ఉప్పు తప్ప. ఉప్పు మనకి సముద్రం నుంచి వస్తుంది, అది వేరే పద్ధతి. అంటే అన్నీ గ్రామంలోనే దొరుకుతాయి అంటాకి ఆయన ఆ మాట చెప్తాడు. అలాగే ఇప్పుడు మీకు చూపించా, చూసిన తర్వాత ఆయన చూసిన తర్వాత నేను మిరియాలు పెట్టా. ఇక్కడ మిరియాలు వసద్దా రాదా అని భయం ఎందుకు పెట్టి. ఇప్పుడు మీరు 4 ఏళ్ళు అవుతుంది అంటున్నారు కదా ఫిబ్రవరికి, ఏడాదికి మీరు ఎంత తీస్తున్నారు చెప్పండి? రైట్, మంచి క్వశ్చన్ ఇది. కాకపోతే ఏంటంటే ఇది నేను పెట్టింది 1/4 ఎకరం. ఓహో, 1/4 ఎకరం అంటే ఇలాంటి బాక్సులు ఎన్ని వస్తాయి? 1/4 ఎకరంలో 10 వచ్చినాయి. 1/4 ఎకరంలో 2.5 అంతే కదా. అలా పెట్టింది దీంట్లో.
4 బాక్సులు పెట్టామనుకోండి పావు ఎకరం అవుతుంది. దీంట్లో నాకు లాస్ట్ ఇయర్ 30,000 రూపాయలు వచ్చింది. పసుపు ద్వారానే ఎక్కువ వచ్చింది. పసుపు నాకు 600 కేజీలు వచ్చింది. 600 కేజీలు ఇలా పెట్టడం వల్ల ఒక బాక్స్ ద్వారా 600లో మనం దాన్ని ఉడకపెట్టి తీసింది మళ్ళీ మీకు 4%, అంటే ఎంత 120 కేజీస్ వచ్చింది. 120 ఇంటూ మళ్ళీ మీరు బయటికి ఎంత అమ్ముతున్నారు? 300 రూపీస్. ఎవరైనా ఊర్లో అమ్ముకోవచ్చు. 300 రూపీస్. 300 అంటే చూసుకోండి 100 కేజీస్, 20 కేజీస్ ఇంట్లో వాడుకున్నా 100 కేజీస్ అమ్మితే 100 ఇంటూ 300 30,000 దాంట్లో వచ్చేసింది కదా. ఇంకా అరటిపళ్ళు, ఇంకా మీకు మెడిసినల్గా ఉన్నాయి మొక్కలు, అల్లము, తర్వాత ఆకుకూరలు, కూరగాయలు, కంద, ఇవన్నీ కూడా మనకు అదనపు ఆదాయం. అంటే గుడ్డి లెక్కలు వేసుకున్నా సరే మనకి పసుపుతో డబ్బులు వచ్చేస్తాయి. ఇది నాకు వచ్చింది తరకటూరు కృష్ణా జిల్లాలో. అక్కడ ఇంకా బాగా చేశాను, ఒకే బాక్స్ చేశాను. ఎందుకంటే మాగాణులు ఆపేయాలనే దాంట్లో నేను అక్కడ పనిచేస్తున్నాను. మాగాణుల్లో వరికి బదులుగా ఇది చూపించాలని మాగాణిని ఏం చేశాను, వేసవి కాలంలో చెరువు తవ్వి మట్టితో భూమిని ఎత్తులేపేశాను. అయితే అక్కడ ఈ మోడల్ పెట్టాను. ఆ మోడల్ చూస్తే చాలామంది వచ్చారు ఇప్పటికి. ఇలా ప్రతి వాళ్ళు ఒక బాక్స్ పెట్టుకుంటే మీకు ఇంటికి కావాల్సిన బజార్కి వెళ్లకుండా బతకటం. రెండోది, ప్రతి వస్తువు కొంటాకి మనం 2 వీలర్ 4 వీలర్ తీస్తున్నాం కదా, ఇవన్నీ ఇంధనం ఆధారమే కదా. అలా మనం అసలు ముందు ఆటలు కూడా తగ్గించుకోవాలి. ఒక వస్తువు కొంటాకి బయటికి వెళ్లకుండా బతకటం కూడా ఇంపార్టెంటే కదా. ఇది అమ్ముకుంటాకి కాదు, తినటానికి అన్నట్టు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఒక బాక్స్ పెట్టుకోమంటా నేను 60x60. దీంట్లో అగ్గిపెట్ట లాంటి ఇళ్లలో బతికే జనాలకి ఇవాళ కాంక్రీట్ జంగల్లో ఒక బాక్స్ వ్యవసాయం చేసి అందరూ తినండి అంటే అసలు సాధ్యమేనా సార్? అది ఎందుకు కాదు. 1000 గజాల స్థలం ఉందనుకోండి ఊర్లో, ఇది ఎక్కడ చేయొచ్చు? వ్యవసాయ భూమిలో చేయొచ్చు, గ్రామాల్లో చేయొచ్చు, పట్టణాల్లో చేయొచ్చు, నగరాల్లో చేయొచ్చు. 1000 గజాల స్థలం ఉన్న వాళ్ళు 300 గజాలు ఇల్లు కట్టుకుని 400 గజాలు ఇది పెట్టుకుని 700 గజాలు, ఇంకొక 250 300 గజాల్లో ఆవును పెట్టుకుంటే సిటీలో కూడా చేసుకోవచ్చు. ఆచరణ సాధ్యమేనా? చేసుకోవచ్చు, ఎందుకు కాదు. భూమి అన్నపూర్ణేశ్వరి ఎక్కడైనా చేయొచ్చు. ఈ భూమిలో అంతకుముందు వరి పండించిన భూమి ఇది, మీరు కూర్చున్నది. మరి వాళ్ళు ఎందుకు అవుతుంది కదా. మనసు ఉంటే మార్గం ఉంటుంది, అది సారాంశం. విజయరామ్ గారు, మీ ఫామ్ టూర్ చేసింది చూసినది నాకేమనిపిస్తుందో తెలుసా, ఏదో ఒక ట్రెక్కింగ్కి వెళ్ళిన ఎక్స్పీరియన్సో, ఒక ఫారెస్ట్ సఫారీకి వెళ్ళిన ఎక్స్పీరియన్సో అనిపిస్తుంది. చక్కటి ప్రకృతి, మట్టి నేలలో మీతో పాటు ఆస్వాదించడం, పక్షుల్ని పలకరించడం, ఆ పక్షుల శబ్దాలతో అసలు టైం తెలియలేదు. 2 గంటలు నడిచేసాం మనం. మీ ఫామ్ టూర్ ఇంకా అవ్వలేదు కానీ అసలు నడిచినట్లు కూడా లేదు. ఒక న్యాచురల్ ఏసీలో కింద కూర్చొని ఇంత హాయిగా ఉందో నా మనసు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు కానీ బట్ నిజంగా అంత సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఇది గోవు ఉన్న పరిసరాలు ఎవరిదైనా ఇలాగే ఉంటుందమ్మా. ఇది కొత్త ఏమి కాదు. గోవుతో నడయాడిన భూమి అంటే గోవుతో వ్యవసాయం చేసిన భూమి అన్ని జీవరాశులకి నిలయం. గోవు పాదాలు, నంది పాదాలతో ఈ భూమి ఎప్పుడైతే మనం వ్యవసాయంతో ఇలా శుద్ధి చేసామో విష రసాయనాలతో 40 ఏళ్ళు పాడైపోయిన భూమి ఇది. అంతకుముందు యజమాని ఇక్కడే ఒక పెద్ద గుడిసె ఉండేది, దాని నిండా యూరియా కట్టలు ఉండేవి. అలా 40 ఏళ్ళు మొత్తం విషజిమ్మారు ఈ భూమిని. 8 సంవత్సరాల్లో ఈ మార్పు. అంతకుముందు వానపాములు కనిపించేవి కాదు, తేనెటీగలు కనిపించేవి కాదు. మేము వస్తూ నెమళ్ళు కనిపించాయి, మాకు నెమళ్ళు వెల్కమ్ చెప్పాయి కదా. ఇవన్నీ ఏంటంటే రసాయనాలు జల్లనప్పుడు ఈ వాతావరణం బాగుంది అని మనం ఎలా స్పందిస్తున్నాము అంటే మనకి భావ ప్రకటన చేసే శక్తి ఇచ్చాడు భగవంతుడు. మనసులో ఉన్న ఆలోచనని వ్యక్తపరచగలుగుతున్నాం. కానీ వేరే జీవులు అలా చేయలేవు కదా. సంతోషాన్ని వ్యక్తపరుస్తాం అనేది ఏంటంటే ఇక్కడ నివాసం ఉంటాం. కానీ అండి
ప్రాక్టికల్ టర్మ్స్లో మాట్లాడితే 25 సంవత్సరాలు మీరు మొత్తం వ్యవసాయం, అది కూడా ప్రకృతి వ్యవసాయం అనుకుంటూ సరే 15 సంవత్సరాలు అనుకున్నా సరే, సమాజంలో ఎంతమందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు? ఎంత సమాజం మారి ఎస్ ఆయన చెప్పేది కరెక్ట్, ఇది మనం కూడా ఫాలో అవ్వాలి, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మీకు ఎంతవరకు వచ్చాయంటే ఏం చెప్తారు? నా జీవితంలో పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు పరిచయం అవ్వటం ఒక సంతృప్తి. రెండో సంతృప్తి ఏంటంటే తిరుమల స్వామివారికి నైవేద్యం 3.5 సంవత్సరాలు ఇచ్చాం. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతానికి ఆపారు ప్రభుత్వాలు మారిన తర్వాత. దీంట్లో ధర్మం లేకపోతే, చేసే పనిలో ఆ నిష్ట లేకపోతే, ఒక స్వచ్ఛత లేకపోతే స్వామి స్వీకరించేవాడు కాదుగా కదా. అంటే ఎంతమంది చేసుంటే స్వామికి వెళ్ళినాయి అంటే ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి పూసు కూర్చున్నట్టు, పూల కూర్చున్నట్టు మాల ఎలా తయారు చేశామో, నా ఒక్కడు చేలో, నా ఒక్కడి పొలంలో స్వామికి తీర్చలేం కదా. వీళ్ళందరూ మారిన వాళ్ళే కదా. ఇంతమంది ప్రభావితం చేయగలిగే 3.5 సంవత్సరాలు నిరంతరం ఏ రోజు కూడా ఆటంకం లేకుండా స్వామివారికి 8 రకాల నైవేద్యాలతో జరిగింది. అంటే ఎంతమంది రైతులు మారారు లెక్కలేదు. అంటే ఆ రైతులందరూ కూడా మీలాగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ పండించిన సరుకే స్వామికి పంపించారంటారు. 80% నా దగ్గర శిక్షణ పొందిన వాళ్ళంతా. అబ్బా, 80% తదిమ వాళ్ళు గురువు గారితో పాటు నాతో పాటు ఉన్న వాళ్ళే తప్ప 20%, 80% నా దగ్గర పొందిన వాళ్ళే. ఇది స్వామికి, ఆ కృష్ణ భగవానుడికి, ఆ ఈశ్వరుడికి ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ ఆలోచన ఇచ్చినందుకు ఎప్పుడు అదే దండం పెట్టుకుంటే. ఈ ఆలోచనలు లేకపోతే మీరు ఇవ్వకపోతే నేను ఎలా చేసేవాడిని కదా. రైతు బాగుంటే సమాజం బాగుంటుంది అని అనుకుంటాం కదా. ఇవాళ రైతు పంట పండిస్తూ మనందరి ఆకలి తీరుస్తూ తాను ఇంకా చితికిపోతూనే ఉన్నాడు. రైతుల ఆత్మహత్యల దగ్గర నుంచి, రైతుల కష్టాల దగ్గర నుంచి రోజు ఏదో ఒక వార్త చూస్తూనే ఉంటాం కదా. ప్రకృతి వ్యవసాయత ఆధారం చేయాలి అని అంటే రైతుకి మీలాగా ఇన్స్పైర్ అయ్యి, మోటివేట్ అయ్యి చేయాలనుకుంటే ఒక దారి. బట్ అదర్వైజ్ కమర్షియల్ క్రాప్ గనక ఒక రైతు వెయ్యాలి అనుకుంటే ఈ వ్యవస్థ ఇప్పుడు మీరు చెప్పింది గో ఆధారిత వ్యవసాయం దగ్గర నుంచి పెస్టిసైడ్స్ వాడకుండా, లేకపోతే పంట కోసం గ్రోత్ ఎన్హాన్సర్స్ వాడకుండా సాధ్యమవుతుందా? ఒక రైతుకి ఇది లాభదాయకమేనా? ఖచ్చితంగా అమ్మ, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక అడవి ఉంది కదా, అడవిలో ఎక్కడ ఎరువులు కానీ పురుగు మందులు వేయట్లేదు కదా. అడవి మీద ఏదో ఒక పండో, ఫలమో, దుంపో, ఆకో ఏదో తినేగా ఈ జంతువులన్నీ, జీవరాశులన్నీ ఎన్నాళ్ళు బతికినాయి అంతే. మరి అక్కడ ఏం ఎరువులు లేవు కదా. అక్కడ పక్షులకి, జంతువులకి బాధ్యతలు లేవు, కుటుంబాలు లేవు, స్కూల్ ఫీజులు కట్టక్కర్లేదు. మరి పంట అయితే ఉంది కదా, ఏదో ఒకటి తినే బతికినాయి కదా అడవిలో. అలాగే ఇప్పుడు కొన్ని పంటలు ఇంకా ఉన్నాయి దేశంలో. చింతపండు ఉందండి. చింతపండుకి ఎవరు ఎరువు వేస్తున్నారు? చింత చెట్టుకి నీళ్ళు ఎవరు పెడుతున్నారు? చింత చెట్టు మీద ఎన్ని కాయలు ఉన్నాయో ఎవరైనా లెక్క పెట్టగలుగుతారా? కౌంట్ చేయగలుగుతారా కాయల్ని? ప్రతి సంవత్సరం కాస్తుందా లేదా? అంటే ఈ చిన్న పాయింటే పట్టుకోండి. ఎరువు ప్రతి మొక్కకి కావాలి, భూమిలో లోపాలు ఉన్నాయి, మట్టిలో లోపాలు ఉన్నాయి అని అనుకుంటే చింత చెట్టు కూడా కాయలు కాయకూడదు కదా. అది ఎందుకు కాస్తుంది కదా. రెండోది, ఎవరి మీద ఆధారపడలేదు. ఇవాళ ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండే చింతపండు ఒక రసాయనాలతో పండించే రైతు కాదు, పొలం గట్ల మీదది, అడవిల్లో, గుట్టల మీద, కొండల్లో ఉన్న చింత చెట్టుని తీసుకొచ్చి మన అందరి ఇళ్ళలో చింతపండు ఉన్నవాళ్ళ. ఈ భూమిలో లోపం ఉంది అనుకున్నప్పుడు అది కూడా మానేయాలి పంట పండటం. అంటే ఇది తప్పు అనేది చెప్తున్నాను. ఒక పక్క నైట్రోజన్లు, ఫాస్ఫరస్ ఎరువులు వాడుతున్నా రైతులు నష్టపోతున్నారే. అవి వాడటం వల్లే నష్టపోయారు. అది వాడటం వల్ల నష్టపోయారు. రెండోది, ఇంకొక పంట ఉంది మనకి, ప్రమేయం లేకుండా పొలం గట్ల మీద ఉండే తాడి చెట్లు ఉన్నాయి. 4 కోట్ల తాడి చెట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎవరైనా ఇది ఎప్పుడైనా దానికి యూరియా వేసారా? నీళ్లు పెట్టారా? మరి ముంజికాయలు ఎన్ని తింటున్నాం మనం? ఈ కోవిడ్ నుంచి ముంజికాయలు ప్రతి హైవే మీద తెగ అమ్ముతున్నారు కదా. తాటిపళ్ళు ఎంత టేస్ట్ అది, దాంతో ఎన్ని రకాల వస్తువులు తయారు చేయొచ్చు.
తేగలు. అంటే రైతులకి కేవలం మిస్కన్సెప్షన్ వల్లే ఇవన్నీ వాడుతున్నారంట. అంటే రైతుని ఏం చేశారంటే ఒక వినియోగదారుని చేశారు. అంటే భారతదేశం చాలా గొప్పది, ఈ భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని మనం కొలగొట్టాలంటే 80% భూమి భూభాగం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు అనాదిగా. వాళ్ళని పట్టుకోవాలంటే ఏం చేయాలంటే వీళ్ళకి ఆశ పెట్టాలి. ఆశ పెట్టాలంటే ఏం చేశారు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కర్మాగారాలను ఖాళీగా ఉన్నాయి, ఏదో ఒక ఆదాయం తీసుకోవాలని దాని మీద యూరియాని యుద్ధంలో వాడతాకి తయారు చేశారు. దాన్ని తీసుకొచ్చి మొక్కలకు వేస్తే మొక్కలు బాగా ఎదుగుదల వస్తుందనేది గమనించి యూరియా అమ్ముకుంటే ఇక్కడికి వచ్చారు. దానికి మేధో వర్గాన్ని తయారు చేసి మీకు హరిత విప్లవం అనే ఒక మాయని మన ముందు పెట్టి ఇది వేస్తే మీకు పంటలు బాగా వస్తాయి అన్నారు. మన పెద్దలు, మన పూర్వీకులు, మన తాతలు, వాళ్ళ తాతలు కాలంలో, మన తాతలు వాళ్ళ నాన్నగారి కాలంలో ఒప్పుకోలే, యూరియా వేయటం ఒప్పుకోలే. మా అందరికీ పంట పురుగు ఉంది, దెబ్బెరుగు ఉంది, వాటితోనే పంటలు పండించేవాళ్ళం. మళ్ళీ కొన్నాళ్ళకి వచ్చారు, వీళ్ళని ఎలా పట్టుకోవాలి, ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని మనం పట్టుకోవాలి అన్నప్పుడు విత్తనాన్ని తీసుకొచ్చారు, సంకరం చేశారు. 2 హైబ్రిడ్ విత్తనాలు సంకరం చేసి ఇంప్రూవ్డ్ ద్వారా హైబ్రిడ్ విత్తనాలు తయారు చేశారు. ఈ విత్తనంలో ఏం చేశారంటే ఫైబర్ని తీసేశారు. ఫైబర్ తీసేసినప్పుడు అంటే విత్తనం దాని పోషకాలతో పాటు ఫైబర్ని తయారు చేసుకోవాలంటే ఈల్డ్ ఎక్కువ రాదు. ఇవన్నీ క్యారీ చేశారు. ఫైబర్ని తీసేశారు, దాంట్లో మినరల్స్ తీసేశారు. ఇవన్నీ తీసేసరికి అది ఏమవుతుంది, జస్ట్ పంట వాల్యూమ్ ఒకటే కనిపిస్తుంది. అలా చేసి దాన్ని అమలైజ్డ్ అని, అమల్ ఎఫెక్ట్ అని, అమలైజ్డ్ అలా అమలైజ్డ్ ఉన్న దాన్ని తీసేసి అమల్ ఎఫెక్ట్ని తయారు చేసేసరికి దీంట్లో పిండి పదార్థం ఒకటే ఉంటుంది. దీనివల్ల మనకి ఈల్డ్ ఎక్కువ వస్తుంది. ఈల్డ్ వచ్చినప్పుడు దీంట్లో ఫైబర్ మిస్ అయిపోయింది, విటమిన్స్ మినరల్స్ అన్నీ మిస్ అయిపోయింది. ఇక ఓన్లీ కార్బోహైడ్రేట్ ఉంది, పిండి పదార్థం. ఇది ఖచ్చితంగా ఈల్డ్ ఎక్కువ వస్తుంది. గాట్ ఇట్ సార్. దీనివల్ల ఎప్పుడైతే మనకి 18, 20, 25 బస్తాలు మన ఈ దేశీ వాళ్ళి వంగడాల్లో వస్తుందో దాన్ని వాళ్ళు 30 నుంచి 40 తయారు చేశారు. రాను ఇలా పెంచి ఈ సంకర జాతి వల్ల ఏమవుతుందంటే మనకి ఆహారం భద్రత అని ఒక మాయ చెప్పారు. జనాభా పెరుగుతున్నారు, దేశ అవసరాలు పెరుగుతున్నాయి, మీకు ఆహార భద్రత లేకపోతే ఎట్లా అని, కరువులు వచ్చినప్పుడు ఏమన్నా జరిగేటప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఎలా బతకాలి అని భయాన్ని సృష్టించి అప్పటి పాలకులు ఎవరైతే దేశాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళకి ఇంత కూడా దేశం మీద కానీ కల్చర్ మీద కానీ వ్యవసాయం మీద కానీ అనుభవం లేని వాళ్ళని అప్పుడు పాలన చేశారు. వాళ్ళు వారందరి స్ట్రాటజీస్ కి పాపం రైతు బలైపోయాడు ఈ వాటి వరకు అన్నది చేయగానే ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటా వచ్చేసరికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయింది. ఈ క్రమంలో మనకి ఏమవుతుందంటే రైతు చితికిపోతున్నాడు, పర్యావరణం నాశనం అయిపోతుంది. పర్యావరణం, రైతు, తర్వాత ఇంకా ముఖ్యమైనదంటే మనకి అప్పటి వరకు సేద్యాలకి ఎద్దులుండే, నందులుండే, గడ్డి ఇంతంత ఎత్తు మీరు చూశారు కదా, మా పిల్లే సామె ఎంత ఉంది, 7 అడుగులు ఉంది. ఆ గడ్డి ఒక పశువుకి 4 పనులకు వస్తే సరిపోయేది. దీంట్లో అన్ని రకాల మన శరీరానికి ఎలా న్యూట్రిషన్స్ ఉన్నాయో గడ్డిలో కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు షార్ట్ వెరైటీ చేశారు, ఎందుకంటే రసాయనాలు వేయటం వల్ల భూమి అంతా క్షీణించిపోయింది. ఈ టాల్ వెరైటీస్ అన్ని షార్ట్ వెరైటీస్ చేశారు సంకరం చేసి. ఇప్పుడు అన్నీ ఎంతంత వచ్చేసినాయి కదా. ఇది చేసేసరికి మనకి ఊర్లో పశువులు తీసేశారు, ఎందుకంటే పశుగ్రాసం లేదు, అన్ని క్రషర్లు వచ్చేస్తాయి, ట్రాక్టర్లు వచ్చేస్తాయి, పశువులు లేవు. ఎద్దులతో సేద్యం చేసేవాళ్ళు టెక్నాలజీ ఉపయోగించి ట్రాక్టర్ తెచ్చుకున్నాం. ఇలా మనం ఏదైతే వ్యవసాయంలో మార్పులు చేసుకున్నామో క్రమేపీ మనకి నందులు గోసంతటి తగ్గిపోయింది. ఈ క్రమంలో భూమి అంతా కూడా చట్టుబడిపోయింది. ప్రతిసారి భూమిని దున్ని ఈ 3 టన్నుల ట్రాక్టర్ బరువు దున్నటం వల్ల వానపాములు అరకొరగా ఉన్నాయని కూడా అది పోరస్, దాన్ని ఒక పైనుంచి కిందకి 16 అడుగుల్లో ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అది వచ్చిపోయేదానికి W ఆకారంలో ఉంటుంది. ఎప్పుడు భూమిలో W ఆకారంలో తిరుగుతూ ఉంటుంది వానపాము. అప్పుడు ఏముందంటే ఈ ట్రాక్టర్ ఎప్పుడైతే దున్నేసిందో ఆ భూమి అంతా చచ్చబడిపోయింది.
కాంక్రీట్ లాగా అయిపోయింది. అక్కడ మైక్రోబ్స్ లేవు, వానపాములు లేవు. 3 టన్నుల బరువు తొక్కేయటం వల్ల అవన్నీ చనిపోయినాయి. ఇక పంట రావట్లేదు. కృత్రిమంగా ఎరువులు వేస్తున్నారు, పంట రావట్లేదు. తెగుళ్ళను తట్టుకోవటానికి మైక్రో న్యూట్రిషన్ మొక్కకు అందిస్తాకి కల్చర్కి సంబంధించిన అక్కడ ఏది వానపాములు సూక్ష్మజీవులు లేకపోతే మొక్క చచ్చిపోతుంది. రైతుకి ఆదాయం ఉండట్లేదు. మైక్రో న్యూట్రియన్స్ కూడా ఎరువు రూపంలో వచ్చేసాయి కదా, వచ్చేసేసినాయి. ఇవన్నీ జరగటం వల్ల ఇప్పుడు 1 గ్రామం నుంచి 50 లక్షల రూపాయలు విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. ఈ రకంగా యూరియా, డిఏపి, కలుపు మందులు, పురుగు మందులు, ట్రాక్టర్లు, ఇవన్నీ ఇలా పొలం గట్టు మీద నుంచుని రైతు వ్యవసాయం చేస్తున్నాడు, హార్వెస్టర్తో కోయిస్తున్నాడు. ఇంటి దగ్గర పాడి లేదు, పశువులు లేవు, దాన్ని అంట పెడుతున్నారు. ఇట్లా భూమిని మనం ఒక యంత్రం మాదిరిగా తయారు చేసాం. మిషన్లు సార్ మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మెషిన్ అంటే ఏంటి సార్? ఒక మెషిన్ చేసే పని ఏంటి? మనిషి చేసే పనికి కాస్త అసిస్టెన్స్ ఇస్తూ, మనిషి శారీరక శ్రమని తగ్గిస్తూ, పనిని సులభం చేస్తూ, టైంని ఎఫెక్టివ్గా వాడుకుంటూ ఎక్కువ పనిని చేసే ఒక యంత్రం అని అనుకుంటే 100 కోట్ల జనాభా దాటుంది భారతదేశంలో. ఇంతమందికి మీరు అన్నట్లు రైతు నందులతో పొలం దున్నించడం దగ్గర నుంచి, లేకపోతే మాన్యువల్గా వెళ్ళి హార్వెస్ట్ చేసుకోవడం దాకా ఎరువులు వాడద్దు అంటున్నారు. సేంద్రియ ఎరువులు నేను చెప్తున్నా, యూరియాలు, డిహెచ్పిలు, ఫాస్ఫేట్లు ఇవేవి వాడకుండా అంతా న్యాచురల్గా మనిషే దిగాలి, మనిషే పని చేయాలి, ఆ పశుగ్రాసం తీసుకొచ్చి పశువులకి వేయాలి, గో ఆధారిత వ్యవసాయం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం ఉందా సార్ మనిషికి? అంత చేయగలడా రైతు? ఇంత చేస్తే చేసినంత సంపాదించగలడంటారా? నిజంగా తెలుసుకోవాలని అడుగుతున్నాను నేను. లేదు, 100%. ఇది దృక్పథాలు మారినాయి, యాటిట్యూడ్స్ మారిపోయినాయి. ఇలా బతకాలి అని అనుకరణ చేస్తున్నాం చూసారా. ఇప్పుడు 120 కోట్ల జనాభా అన్నారు కదా, 80% భూమి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం కదా. నగరీకరణే అతిపెద్ద దరిద్రం దేశానికి. ఇప్పుడు 20 ఎకరాల భూమి ఉంది, అతను పొలంలో పనిచేయకుండా నగరంకి వచ్చి ఒక 15,000 నుంచి 25,000 రూపాయలు చేసేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు నగరాల్లో, ప్రతి నగరంలో ఉన్నారు. అంటే ఇది ఇక్కడ జరిగింది. అదే పాలేకర్ సిద్ధాంతాన్ని నమ్మి ఇలా ఆచరించుకుంటే 4 ఎకరాలు చేస్తే 4 3 12 లక్షల రూపాయలు సంవత్సరానికి, నెలకి 1,00,000 రూపాయలు ఏ ఐటీ వాళ్ళకి వస్తుంది కదా. సూర్యుడు మన దేశానికి ఉన్న అదృష్టం. వేరే దేశాలకి సూర్యుడు ఇంత శక్తిని ఇవ్వడు. మనకి వర్షాకాలంలో, చలికాలంలో, వేసవికాలం సరే ప్రతిరోజు దర్శనమిస్తాడు. సూర్యుడు ఉంటే ఏ పంట అయినా వస్తుంది. ఇక్కడ చూడండి, మిరియాలు శాంపుల్గా 10 మొక్కలు పెట్టాను, మీకు నేను చూపించాను, వచ్చినాయా రాలేదా? వచ్చినాయి, రుజువు చేయబడ్డాం కదా. భూమి అన్నపూర్ణేశ్వరి. పదే ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీకు ఇంతంత రావక్కర్లేదు, మీరు 3 పూట్ల తింటాకి ఎంత కావాలో సంవత్సరం మొత్తం మీకు ఇస్తుంది భూమి కదా. దీంట్లో అధికంగా దేని మీద వస్తుందో దాని మీద దృష్టి పెట్టండి, దాన్ని మీరు అమ్ముకోండి. నగరం డబ్బులు గ్రామానికి రావాలనేది ఏక సిద్ధాంతం. నగరంలో ఉన్న యువకులందరూ తిరిగి మళ్ళీ గ్రామం వైపు రావాలి. అసలు రైతు కొడుకు రైతుగా ఉండట్లేదు కదా ఇప్పుడు. ఇలా అంటే అనుకరణ, అదే చెప్తున్నా కదా. ఇప్పుడు వ్యవసాయం చేస్తే గిట్టుబాటు కాదు, వ్యవసాయం చేస్తే పిల్లనివ్వరు, వ్యవసాయం చేస్తే చిన్న చూపు చూస్తారు అని చేశారు కదా. అసలు ఈ భూమి మీద ఉత్తమమైన జన్మ ఏంటి? మానవ జన్మ. ఉత్తమమైన కర్మ వ్యవసాయమా? ఉత్తమమైన కర్మ వ్యవసాయం. దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే అధమంలో పెట్టారు. ఉద్యోగాన్ని ఏం చేశారు? ఇప్పుడు ఉత్తమమైన పని కింద పెట్టారు. మద్యం ఏంటి? వ్యాపారం. అధము వ్యవసాయం. ఒకప్పుడు వ్యవసాయము ఉత్తమం, వ్యాపారం మధ్యలో ఉంది ఎప్పటికీ. ఉద్యోగాన్ని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టి, వ్యవసాయం తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి. అర్థం చేసుకోగలిగితే మీరు చెప్పే మాటల్లో నిజంగా సమాజం మార్పు వస్తుంది అన్న భరోసా వస్తుంది. అంటే ఇది మీరు కానీ లేకపోతే ఎవరు చూసిన వాళ్ళైనా, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ఎంతమంది చూస్తారు కదా. ఒక డాక్టర్ చూస్తాడు, ఒక ఇంజనీర్ చూస్తాడు, ఒక లాయర్ చూస్తాడు కదా, ఒక వ్యాపారి చూస్తాడు, మీ వాళ్ళు చూస్తారు ఛానల్ ద్వారా.
ఇది ఒక పార్ట్ కింద మీరు చేయమాకండి. అంటే ఈ వ్యవసాయం గురించి మీ లైఫ్లో ఒక పార్ట్ చేసుకోండి. అంటే ఈ వ్యవసాయ ప్రచారానికి ఒక ఎపిసోడ్ కింద నన్ను చేయొద్దు మీరు. ఇది మీ జీవితంలో క్యారీ చేయండి. నేను మిఠాయి షాపు, నాకేం సంబంధం ఈ వ్యవసాయం చేయటానికి? మిఠాయిలు అమ్ముకుని చక్కగా బతకొచ్చు కదా. ఇది బాధ్యత. ఈ భూమి మీద శ్వాస తీసుకున్న వాళ్ళందరి బాధ్యత. అందరి బాధ్యత ఇది, మనందరి బాధ్యత. శ్వాస ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళ బాధ్యత ఇది. వాళ్ళు ఏ రంగంలోనే ఉండండి, వాళ్ళు వ్యవసాయం చేయాలి. వాళ్ళు వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేత కాకపోతే వ్యవసాయ ప్రచారకులుగా మారండి. గ్రామానికి వెళ్ళండి. మీ గ్రామానికి వెళ్ళండి. మీరు చిన్నప్పుడు ఏం చూసారో, ఏం గుర్తులు ఉన్నాయో, ఏం రుచులు చూసుకున్నారో అవి మళ్ళీ అక్కడ చేస్తున్న రైతులకు భరోసా ఇవ్వండి. మేము కొంటాం, మీరు పండించండి. తినడమే కాదు, పండించడంలో కూడా మీ బాధ్యత ఉండాలి అంటారు. ఇప్పుడు భరోసా ఇచ్చారనుకోండి, ఒక లాయర్ గారు వాళ్ళ గ్రామంకి వెళ్ళి మీరు పండించండి, మా లాయర్లు అందరూ కొంటామన్నారు అనుకోండి. ఒక డాక్టర్ వెళ్ళి అలా మాట్లాడితే ఆయనకు 10 మంది డాక్టర్లు ఉంటారు కదా, ఆ 10 మందికి ఆ బాధ్యత ఎందుకు తీసుకోరు? తీసుకోవాలి అంటే డెఫినెట్లీ ఇది సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. మీరు అడిగే పాయింట్ 100% అందరూ ఆలోచించాలి. విజయరామ్ బాధ్యత కాదు, పాలేకర్ బాధ్యత కాదు, అందరి బాధ్యత. అందరి బాధ్యత. ఎందుకంటే రేపు మానవ మనుగడ ప్రశ్నార్థకం. ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఆటిజం అనేది లేదు. అసలు అదే పాయింట్ అడగబోతున్నాను సార్. నెక్స్ట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఆటిజం, సంతాన సాఫల్యం కేంద్రాల చుట్టూ జనాలు ప్రదక్షిణాలు చేస్తున్నారు. చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కాదు, ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. జుట్టు ఊడిపోతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి. సన్న బియ్యం తినాలా, బ్లాక్ రైస్ తినాలా, రెడ్ రైస్ తినాలా, ఎన్ని డౌట్లు. ఇప్పుడు తినకూడదని ఫస్ట్ చెప్పేస్తా. మీరేం తింటారో కూడా చెప్పండి. మీ ఛానల్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో జీవితకాలంలో తినకూడని వస్తువులు ఫస్ట్ బీపీటీ అని ఒక భయంకరమైన బియ్యం గింజ, సోనా మసూరి, ఈ 2 జీవితకాలంలో ఒకరోజు కూడా తినకూడని బియ్యం. పెళ్ళిళ్ళకి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా, ఏదైనా హోటల్కి వెళ్ళినా వాళ్ళని అడిగి మరి అయ్యా ఇది బీపీటీ అని అడిగి ప్రశ్నించి కాదు అంటే తినాలి. ఎందుకంటే అన్ని చోట్ల అదే ఉంది కాబట్టి మీరు అసలు మనకి దొరకదేమో బయట, కాబట్టి బయట తినడం మానేయాలి. మీరు ఇలా చేస్తున్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఒక సామాజిక బాధ్యతగా మీరు తీసుకుని జిల్లాల వారీగా రైతులు ఎక్కడైతే ఉన్నారో ఆ రైతుల నెంబర్లు మీకు ఇస్తా. మీరు దాన్ని వాళ్ళని ప్రతి వాళ్ళని నన్ను ఎలా ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. అంటే దీన్ని ఎంతమంది చూస్తారని చూడొద్దు, వాళ్ళ కోసం చేయండి కదా. రెండోది ఒక ఐ డ్రీమ్సే. ఒక వరంగల్, ఒక కరీంనగర్, ఒక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్ళి ఈ ప్రోగ్రాం మీరు ఎందుకు చేయకూడదు? ఐ డ్రీమ్స్ వాళ్ళు ప్రకృతి వ్యవసాయం మీద ప్రచారం చేస్తున్నారు అని ఒకటంటే అసలు ఎంత ప్రచారం అవుతుంది? మీరు చేసే ప్రతి విషయం మీద వాళ్ళు ఆసక్తిగా చూస్తారు. ఎందుకంటే ఒక సామాజిక బాధ్యతను ఎత్తుకున్నారు. ఒక విజయరామ్కి ఎందుకు పట్టింది ఇది అంట, నేను అందరికీ పట్టాలి ఈ వ్యసనం. ఎందుకంటే ధర్మంలో ఉన్న వాళ్ళం మనం. హిందూ ధర్మంలో 100కి 18 మంది పిల్లలు లేరు. మీకు పద్మజ గారిని ఒక ఆవిడ ఉన్నారు, ఐవీఎఫ్లో ఎక్స్పర్ట్ ఆవిడ, మీకు తెలుసో లేదో. ఆవిడ సుభాష్ పాలేకర్ కృషి చేస్తారు యాదగిరి గుట్ట దగ్గర. నేను వెళ్ళా, వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ పొలాన్ని తీసుకెళ్ళారు. ఆవిడ చాలా చక్కగా, వాళ్ళు దంపతులు ఇద్దరు ఈ వ్యవసాయం చేస్తున్నారు. మంచి ఆవులు పెట్టుకున్నారు, పెద్ద చెరువు తవ్వారు. నీళ్ళు లేవంటే చెరువు తవ్వుకున్నారు, చాలా పెద్ద చెరువు. ఆవిడ ఏం మాట చెప్పారంటే, పెళ్ళి అయిన తర్వాత 4 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారంట, పిల్లలు లేకుండా, ఒక్కరోజు కూడా కలవకుండా. ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నారంటుంది ఆవిడ. డాక్టర్ దగ్గర నిజమే చెప్పాలి, అబద్ధం మాట్లాడకూడదు కదా, నిజం దాయకూడదు కదా. వాళ్ళు చెప్తుంటే ఆవిడ కళ్ళంట నీళ్ళు పెట్టుకుంది. ఆవిడ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయా. 4 రోజులు నేను అదే ఆలోచించా, ఇంత మానసిక వికారాలతో, శారీరకమైన ఇబ్బందులతో ఉన్నారా అని. మరి రేపు ధర్మం నిలబడతాకేరి స్వాములందరూ ఎంతసేపు వాళ్ళ యొక్క సందేశాలు కానీ లేకపోతే ఆధ్యాత్మిక ప్రవచనాలతో పిల్లలకి చెప్తున్నారు సమాజానికి. ఇది అవసరమే, కానీ రేపు ధర్మం వింటాక మనిషిని తయారు చేయరు కదా. మీ స్వాములు మాట్లాడాలంటున్నా నేను. ఇది స్వాములందరూ ఈ దేశీ విత్తనం గురించి, దేశీ ఆవు గురించి, పాలేకర్ కృషి గురించి భుజాన్ని ఎత్తుకుంటే రేపు ధర్మం, లేకపోతే పరాయి ధర్మం వచ్చి మీ ఇంట్లో కూర్చుంటారు, ఆక్రమించేస్తున్నారు కదా. మరి ఇది అందరూ చేయాలి.
బడి పంతులు చేయాలి, గుళ్ళో పంతులు చేయాలి, స్వాములు సంతులు అందరూ మాట్లాడాలి ఈ వ్యవసాయం గురించి. అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది సార్. ప్రకృతి వ్యవసాయం గురించి విజయ్ గారి గురించి ప్రత్యేకంగా ఇంకా విడమర్చి చెప్పక్కల. బట్ బిఫోర్ దిస్, ఎమరాల్డ్ స్వీట్స్ అని మీకు ఒక స్వీట్ షాప్, ఒక మిఠాయి షాపు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ అనుకుంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకప్పుడు మీరు మీ సరుకుని పంపించేవారు. ఇందాక మనం అనుకున్నాం, చాలా ఎంతో రాసి పెట్టుండి. మా సరుకు, మా రైతులు పండించిన సరుకు, మా రైతులు, మీ రైతులు 2 రాష్ట్రాల్లో తయారు చేసిన రైతులు పండించి పంపించాం. అలా తయారు చేసాం, పంపించారు. కానీ ఒకప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో రైడ్స్ జరగడాలు, రైడ్స్కి రిపోర్ట్కి మధ్యలో టైంలోనే బోలెడంత చెడు ప్రచారాలు జరగడాలు, మానసికంగా ఎలా ఎదుర్కొన్నారు సార్ దాన్ని? ఇది నిజంగా అమ్మ, నేను ఒక్కరోజు అసలు నేను బాధపడలా. ఎందుకంటే తప్పేం చేయలేదుగా. తప్పు చేస్తే బాధ ఉంటుంది, ఇలా ఎందుకు చేసాం, తప్పు పని చేసామని లోపల గుచ్చుతూ ఉంటుంది. ఎలా పెట్టానో ఆ మొక్కని, ఎలా చేశానో నాకు తెలుసు కదా. చక్కగా నిద్రపోయా. మా అల్లుడే, మేనల్లుడు అల్లుడు నిద్రపోలా. 4 రోజులు ఇబ్బంది పడ్డాడు. మాయా ఆ ఛానల్లో వస్తుంది, ఈ ఛానల్లో వస్తుందని. అంటే అదేమంటారు, దేశ విద్రోహ శక్తులతో ఏదో కలిసి పనిచేస్తున్నట్టు 1 గంటలో 8 ఛానల్ తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి చూపించారు. తీరా ఇంకా రిపోర్ట్ రాకముందరే ఇప్పటికీ ఏమో లేదు నాకేం. దాంట్లో ఏమన్నా రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఇంకో విషయం చెప్పినా మీకు, ఇది ఎవ్వరు గ్రహించలేదు. ముడి పదార్థాలు ఎండ్ ప్రోడక్ట్ అంతే కదా. ముడి పదార్థాలతో వస్తువు తయారు చేస్తాం, అది కదా పట్టుకెళ్లాల్సింది, ల్యాబ్ టెస్ట్ చేయాల్సింది. అంటే బెల్లము జీడిపప్పు అన్నారు కదా, బెల్లం జీడిపప్పుతో నువ్వు ఏ ఐటెం తయారు చేసావో దాన్ని పట్టుకెళ్ళి కదా ల్యాబ్ టెస్ట్ చేయాల్సింది. ఒక్క రవ్వ కూడా ఏ మిఠాయి పట్టుకెళ్ళా. మరి దేంతో చేశారు ల్యాబ్ టెస్ట్? బెల్లం జీడిపప్పు పట్టుకెళ్ళారు. అంతిమంగా వాటిలో తయారు చేసిన మిఠాయిని కదా వాళ్ళు టెస్ట్ చేయాల్సింది. మరి అది ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇది వాళ్ళకి ఎందుకు తట్టలేదు, ఎందుకు జరగలేదు నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు కూడా ల్యాబ్ టెస్ట్ చేయాల్సింది అంతిమంగా దీంతో తయారు చేసిన మిఠాయి కదా. అది ఏమీ ఈరోజు కూడా పట్టుకెళ్ళలేదు. తీసుకెళ్ళిన బెల్లానికి జీడిపప్పు కూడా రిపోర్ట్ రాలేదు. ఇంకా ఈ రోజు వరకు లేదు, అక్కడ ఏం లేదు. ఉంటే వాళ్ళు ఇస్తారు. అలా అనుకుంటున్నారా? అంతేగా మరి. ఇప్పుడు ఒక మిఠాయి తయారు చేసి దీంట్లో కల్తీ చేశారు అంటాకి నిదర్శనం మిఠాయి పట్టుకెళ్ళి చూపించాలి. ఏ చిన్న రవ్వంత స్వీట్ కూడా పట్టుకెళ్ళలేదు వాళ్ళు. అక్కడ జీడిపప్పు బెల్లం ఉంటే అది పట్టుకెళ్ళారు. దాంతో చేస్తే దీంట్లో ఏం కలిపాడు అన్న దానికి ఇది కదా పట్టుకెళ్లాల్సింది. పాయింటా కదా? పాయింటే 100%. అది చేయలే. ఇది సుధాకర్ యాదవ్ అనే అతను నా మీద సామాజిక కార్యక్రమాలు ఇందిరా పార్క్లో చేస్తున్నాను. అది ఆయనకి ఇష్టం లేదు. ఇంకోటి ఆయన కోరుకున్నది మాకు అర్థం కాల మనసులోది. ఆయన దానికి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇది మాకు తెలియలేదు. నేను కర్నూలు ఫ్లడ్స్ వచ్చినాయి చూసారా, అప్పుడు వాళ్ళందరికీ మా షాప్ తరఫున ఒక 50,000 రూపాయలు ఇచ్చాం. ఒకరోజు జీతం అందరం కలిపి ఇచ్చాం. ఇస్తే ఒక లాయర్ గారు ఉన్నారు, ఆవిడ అంది డబ్బులు ఇవ్వకూడదండి, వాళ్ళు పేదవాళ్ళు కాదు, వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సింది మనం బియ్యం పప్పులు ఇస్తే అక్కడ ఏమి లేవు కాబట్టి అది ఇవ్వాలి, మీరు డబ్బులు ఇవ్వకూడదు అందావిడ. నిజంగా అదే మంచి పాయింట్ అనిపించింది. తర్వాత బియ్యం పప్పులు ఇస్తామని ఒక బ్యానర్ రాసి పెట్టాం. అప్పుడు ఇందిరా పార్క్లో నేను పెయింటింగ్ చేసేవాడిని, స్పాట్ పెయింటింగ్. అలా నాకు పరిచయం ఉండటం వల్ల చేస్తే అది ఆయన తీపిచ్చేశాడు. ఇది నన్ను అడిగి నువ్వు చేయాలి అని తీపించేశాడు. బ్యానర్ని చింపేశారు ఒక 2 మినిట్స్లో. ఇక నేను అనే మనసులో ఏముందో నాకు అర్థం కాల, నేను పట్టించుకోలే. ఇది ఎప్పుడు 18 years బ్యాక్ అది అయిపోయింది. తర్వాత ఇంకొడు గుంటలు నేను చేశాను హైదరాబాద్లో. చాలా నాకు నీళ్ళని దాయటం ఇష్టమైన పని. భూమిలో ఆ వర్షపు నీళ్ళని కాలనీలు ఎలా దాచుకోవాలి, అపార్ట్మెంట్లు ఎలా దాచుకోవాలి అనేది నేను చెప్తా. అది ఒక పెయింటింగ్ చేసేవాడు. మీరు ఇలా కూర్చున్నారా, మీ బొమ్మ నేను చేస్తా, స్పాట్ పెయింటింగ్. అలా నేచర్లో ఒక గులాబీని ఒక చెట్టుని చూసి బొమ్మ వేస్తా. అలా ఇందిరా పార్క్లో కూర్చొని పొద్దున్నే పెయింటింగ్ చేశా. అలా 20 రోజులు చేశా, 6 పెయింటింగ్లు చేశా. చేస్తే ఆ పెయింటింగ్ 5,000 రూపాయలకి నేను అమ్మాను. అక్కడ
మీకే నచ్చింది అనుకోండి, మీరు కొనుక్కోవచ్చు. ఆ డబ్బులు నేను ఇంటికి పట్టుకెళ్ళలేదు, మీ ఇంట్లో ఇంకోటి కూడా తయారు చేయించా. అట్లా మీ ఇంట్లో ఉంది అన్నారు అనుకోండి, మీరు ఎవరు సజెస్ట్ చేస్తే వాళ్ళకి చేయించా. ఇది ఆయన ఇందిరా పార్క్లో కూర్చొని చేస్తున్నప్పుడు నా చుట్టూ చాలామంది వచ్చేసేవాళ్ళు. అంటే ఆర్ట్ లవర్స్ ఉంటారు కదా, నేచర్ లవర్సు. ఇలా చేస్తుంటే నా ఇంకా చూస్తూ ఉంటారు, పలకరిస్తారు. అది ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అప్పుడు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు సంజయ్ జాజు ఉండేవారు. అక్కడ చేతి సంచులు, బట్టలు, బ్యాగుతో తయారు చేసినవి వెండర్స్ ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల పళ్ళు కూరగాయలు అమ్ముతారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక 50 బ్యాగులు ఇచ్చా. వాళ్ళు కూరగాయలు పళ్ళు పట్టుకెళ్తారు కదా, వాళ్ళకి ఆ బ్యాగ్ ఫ్రీగా ఇవ్వమని చెప్పాను కస్టమర్స్. కాకపోతే ఇచ్చేటప్పుడు భూమి మీద ఓత్ తీసుకోమన్నాను. నేను రేపటి నుంచి పాలిథిన్ వాడను, బట్ట సంచితో నేను బజారుకు వస్తాను, బయటకు వస్తాను అని ప్రమాణం చేయించాను. అలా చేసిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను. ఇవన్నీ ఆయన చూసుకున్నాడు. ఇది ఏదో చేస్తున్నాడు, తర్వాత ఈయన ప్రెసిడెంట్ అవుతాడు ఇక్కడ అని ఏదో ఊహించుకున్నాడు. సో ఆ రైడ్స్ అవన్నీ కుట్రపూరితంగా మీ మీద కక్ష కట్టి జరిగినవే అంటారు. మరి ఆయన వచ్చి చెప్పుకున్నాడు, సుధాకర్ యాదవే వచ్చి చెప్పుకున్నాడు. మాకు తెలియలేదు ఆ విషయం. నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఆయనని మేము ఊహించలా. ఆయన మళ్ళీ ఒక 20 days వచ్చినాక షాపుకి జనం ఎందుకు తగ్గట్లేదు, నేను ఎంత చేసినా అవ్వట్లేదు. నా షాపు రైడ్ చేసినప్పుడు ఏం జరిగిందో తర్వాత కూడా అదే సేల్స్. సరే, సేల్స్ అన్నారు కాబట్టి మిమ్మల్ని ఇంకొక పాయింట్ అడగాలి. ఇన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు, స్వీట్స్ చేస్తున్నారు, స్వీట్స్ అమ్ముతున్నారు, సరే అది జరుగుతోంది. అక్కడే ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ప్రకృతి ఆధారిత ప్రోడక్ట్స్ని మీరు సేల్ కూడా చేస్తున్నారు అవును జనాలకి. ఆయన చాలా కమర్షియల్, వాటి ధరలు చాలా ఎక్కువ. మామూలుగా మనం 1 kg బియ్యం కొంటే ఎంతకొస్తుంది, అక్కడ బియ్యం చూడండి రేటు. అలా 1 కాదు 2 కాదు, పప్పుల దగ్గర నుంచి నూనెల దగ్గర నుంచి అన్నీ మీరు ఏదైతే మీ రైతుల దగ్గర నుంచి తెప్పించినవి గాక అందులో ఉండొచ్చు గాక, ఎమరాల్డ్ స్వీట్స్లో పచారీ సరుకులు చాలా ధర ఎక్కువ, క్వాలిటీ పేరుతో జనాల దగ్గర నుంచి బాగా సంపాదిస్తున్నారు అన్న మాటకి మీరేం చెప్తారు? నేను ఎక్కడెక్కడ తీసుకొస్తున్నానో మీకు వాళ్ళ నెంబర్లు ఇస్తా. మొత్తం మీరు మీ దాంట్లో కింద వేసేసేయండి. మీరు ఓపుకుంటే మీ ఛానల్ ఎంట్రీలో కింద ఇచ్చేసేయండి. పప్పులు ఎవరు, నూనె ఎవరు, పాలు ఎవరు, వాళ్ళకి ఏ ధర పే చేస్తున్నానో నేరుగా ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చేస్తాను. అసలు విజయరామ్ మీకు ఎంత పే చేస్తున్నాడు, అసలు విజయరామ్ దగ్గర మీకు ఎంత వస్తుంది ఆదాయం అని అడగమని నేరుగా. అమ్మా నేను చెప్తున్నాను, నా దగ్గరికి వచ్చే దాంట్లో 80 to 90% నేరుగా ఫార్మర్కి వెళ్తాయి ప్రతి వస్తువులో. అంటే అల్టిమేట్గా చేసేది వ్యాపారమే కదా, అది నేను అడుగుతున్నా. అయితే ఇంత మార్జిను ఒక మీడియేటర్గా ఉన్న వాళ్ళు ఇంతవరకు ఫార్మర్కి. రెండోది 90% నేను ఇప్పుడు పాలు ఉన్నాయి చూసారా, నేను 120కి అమ్ముతా. 90 to 95 రూపీస్ పర్ లీటర్ నేను కొంటున్నాను ఫార్మర్ దగ్గర. 90 నుంచి 95 రూపాయలు బల్క్లో. అంటే 400 లీటర్లు పాలు పోస్తే 90 నుంచి 95 రూపాయలు ఈ మధ్యలో ఉంటుంది. నాకు అలా 15 గోశాలు ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఆ రేటు ఫిక్స్ చేశాను. అంటే ఇంత బల్క్లో మీకు గవర్నమెంట్ దగ్గర మీరు పాలు కేంద్రాల్లో పోస్తా చూసారా, ఆవు పాలకి 38 నుంచి 40 రూపీస్ ఇస్తారు. నేను అక్కడ దానికి డబుల్ కన్నా ఎక్కువ ఇస్తున్నా. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ప్రతిరోజు అక్షరాల 1,00,000 రూపాయలు నేను పాలు మన దేశీయ ఆవులు పెట్టుకున్న రైతులకు నేను ఇస్తున్నా. అంటే మీకు దేశీయ రైతుల్ని ప్రోత్సహించడం అనే ఒక ఉద్దేశంతో జనాల మీద నుంచి ఎక్కువ రేట్లు వేస్తే ఊరుకోరు కదా. రైట్, మంచి మాట. ఈ భూమి మీద గోసంతతి పెరగాలి. గోసంతతి పెరగాలి అంటే దూడ బాగుండాలి. గోవుకి 4 రొమ్ములు ఉంటాయి. 2 రొమ్ములు దూడ తీసుకోవాలి, 2 రొమ్ములు మనిషి తీసుకోవాలి. ఇలా చేసినప్పుడు వైబుల్ అవటానికి నేను తయారు చేసుకున్న డిజైన్ ఇది. గాట్ ఇట్ సార్. ఇలా చేస్తేనే రేపు గో సంతతి పెరుగుద్ది. మనం 4 రొమ్ముల మీద చేయి పెట్టామనుకోండి, అది రేపు తల్లి అవతానికి శక్తి ఉండదు. నేను నా పాలు ఎవరైతే దగ్గర నుంచి వస్తున్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దూడలు చూడండి అంటా. నేను రహస్యాన్ని చెప్పేస్తా, దీంట్లో ఏం దాచేది లేదు. అందరూ ఆవులు చూస్తారు, ఎవరు దూడలు చూడరు. దూడకి పాలు దొరక్కపోవచ్చు కూడా బయట కదా.
అలా చూసినప్పుడు వీక్గా ఉందనుకోండి దూడ, మాకు గోవుల నుంచి పాలు వస్తున్నాయి కదా, 15 గోశాల నుంచి వస్తాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీక్గా దూడ ఉందంటే యజమాని తప్పు పని చేస్తున్నాడని అర్థం. నా దూడలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకేం మాటలు అక్కర్లేదు, ఏ ల్యాబ్ టెస్ట్ అక్కర్లేదు. దూడలను బట్టి యజమాని కనుక్కోవచ్చు. కాబట్టి మీరు 2 రొమ్ముల నుంచే పాలు తీస్తారు కాబట్టి ఖరీదు ఎక్కువ. అలాగే అన్నీ కూడా గో సంతతి పెరగాలి. రేపు ఈ భూమి మీద గోవులు నడయాడాలి, మనిషి లేకపోయినా గోవు ఉండాలి. అందుకని గోవుల సంఖ్య పెంచాలి. ఇది కృష్ణ భగవానుడు అప్పచెప్పిన పని నాకు. గాట్ ఇట్ సార్. ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానాలు నేర్పిస్తున్నారు, ప్రకృతి ఆధారిత జీవన విధానాన్ని నేర్పిస్తున్నారు, స్వీట్స్ చేస్తున్నారు. దీంతో పాటు ఈ మధ్య మీరు భోజనాలు కూడా ఏదో జనాలకి పెడుతున్నారు, అది కూడా అంతా ఫుల్ నేచర్ ఫుడ్ అని వింటున్నాం సార్. దాని గురించి చెప్పండి. అట్లా ఊరికనే పెడుతున్నారా రోజు మొత్తంలో? లేదు, ఊరికే పెట్టట్లేదు. దాని ఖర్చు తీసుకుంటున్నాను కానీ నెలకి 1,00,000 రూపాయలు చేతికి పడుతున్నాయి ప్రస్తుతానికి. ఎందుకంటే మీరు విన్నారా, ఎక్కడో విన్నాను, ఒక టీ 1000 రూపాయలు అంట. విన్నారా? ఏదో స్టార్ హోటల్లో అయి ఉంటుంది సార్, ఒక టీ 1000 రూపాయలు. లేదు, ఉంది, కూడా ఉంది. అలా 1000 రూపాయలు టీ అని కానీ నేను 160 రూపాయలకు భోజనం పెడుతున్నా. భోజనంలో 4 రకాల బియ్యాలు పెడుతున్నాను. మీకు ఇప్పుడు తినిపిస్తా. ఇప్పుడు భోజనంలో ఆ 4 రకాలు ఒక్కొక్క దానికి ఒకటి. అంటే కొబ్బరి అన్నం లేదా పులిహోర ఏదో చేస్తాం కదా, టమాటా రైస్, దానికి ఒక బియ్యం. అలాగే రెగ్యులర్ రైస్ తింటాకి, కూర పచ్చళ్ళు తింటాకి ఒకటి, పెరుగు ఒకటి, పరమాన్నానికి ఒకటి. ప్రతిరోజు 4 రకాల రైస్లు పెడతా. దాని ఉపయోగాలు ఏంటి అని బోర్డు మీద రాస్తాం. ఈ బియ్యం దీంతో చేసామనేది, దాని పేరు, దానికి ఉన్న చరిత్ర, ఆ బియ్యంకై అలా రాస్తాం. ప్రతిరోజు రాస్తాం. ఒక బోర్డు ఉంటుంది అక్కడ. ఏ హోటల్లో ఉంటుంది ఆ బోర్డు? ఉండదు కదా. తర్వాత ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు, స్లో ఫుడ్ అని చెప్తాం. చాలా స్లోగా నమలాలి, ప్రతి ముద్ద 30 సార్లు నమలాలని చెప్తాం. అలా ఎవరైతే తింటున్నారో, ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళకి హెల్త్ అనేది చాలా అంటే చాలా కవర్ అయిపోయింది. మీరు అక్కడ ఒక గంట కూర్చుంటే వాళ్ళకి జరిగిన గతంలో అనుభవాలు ఇప్పుడు ఎలా ఉందని కూడా చెప్పి వెళ్తారు. ఒక పుస్తకం రాయొచ్చు, అన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అక్కడ. ఇది ఎందుకు పెడుతున్నామంటే, ఒకటి పెట్టేటప్పుడు ఆలోచన, సివిల్స్ వాళ్ళు మా దగ్గర చెప్పాను కదా 3,000 మంది ఉన్నారు. అశోక్ నగర్ ఏరియాలో 3,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు వచ్చి నన్ను అడిగారు భోజనం. ఒక 7 years బ్యాక్ నోయిడా నుంచి ఒక పిల్లాడు, కడప నుంచి ఒక పిల్లాడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అన్నం చూస్తుంటే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అన్నాడు పిల్లాడు. మీ మిఠాయిలు బాగుంటాయి, మీరు భోజనం పెట్టకూడదా అన్నాడు. మిఠాయి షాప్కి వచ్చి భోజనం అడుగుతున్నాడు ఏంటి అనుకున్నాం. సరే ఇక లేవయ్యా, మాకు ఆలోచన లేదని. నాకు చదువు అంటే ఇష్టం, నేను కలెక్టర్ అయ్యి మా ఇంటికి వెళ్ళాలి, మా అమ్మకి చెప్పొచ్చాను. కానీ చచ్చిపోదాం అనిపిస్తుంది, మేము తిన్న భోజనం మేకుల్లా గుచ్చుకుంటుంది లోపల అన్నాడు. పాపం అంత ఎసిడిక్ ఫుడ్, కెమికల్ ఫుడ్, సున్నం కలుపుతారంటారు. మళ్ళీ సున్నం కలపపోయినా ఇప్పుడున్న దాంట్లో అన్ని రకాల అల్యూమినియంలో వండితే కూడా ప్రమాదం. ఇలా అంటే ఇక నాకు ఆర్సి రెడ్డి గారి పరిచయం. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను ఎప్పుడో 7 ఏళ్ల క్రితం. ఆయన అన్నారు, ఐడియా బాగుంది కానీ నాకు చోట్లేదు అన్నారు. ఇక మళ్ళీ నాకు కోవిడ్ ముందు 2 అమ్మాయిలు వచ్చి అడిగారు భోజనం పెడతారని. వాళ్ళిద్దరు హైదరాబాద్ వాళ్ళే, కానీ ఇంట్లో ఉండరు, రూమ్ తీసుకుని ఇక్కడ ఉంటారు. ఎందుకు ఉన్నారు ఇక్కడని అడిగాను అమ్మాయిల్ని. మేము ఇంట్లో చదువుకుంటుంటే మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ వస్తారు కదా, మాట్లాడమాకండి, మా అమ్మాయి చదువుకుంటుంది అని వాళ్ళు స్లోగా మాట్లాడుతుంటే మాకు ఇబ్బందిగా ఉంది. మా అమ్మ నాన్నకు స్వేచ్ఛ లేకుండా మేము ఉండిపోయామని చెప్పి వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. వచ్చి అప్పుడు మమ్మల్ని అడిగారు, కొంచెం కూర పెడతారా, కొంచెం అన్నం పెడతారా అని అడుగుతుంటే, ఎందుకు అడుగుతున్నారు నన్ను అని ఆలోచన చేసి అప్పుడు ఇది స్టార్ట్ చేశాం. చేస్తే ఇప్పటికీ ఒక 10 మంది వస్తారు సివిల్స్ వాళ్ళు తింటారు. ఆ 10 మంది మంచి కలెక్టర్లు అయితే రేపు వ్యవసాయాన్ని ముందు తీసుకెళ్తారని ఆశ. అది కూడా వ్యవసాయానికి సంబంధించిందే మీ కోరికలు కూడా. కానీ మీ దగ్గరకు వచ్చి మీ స్వీట్స్ బాగున్నాయి, భోజనం పెడతారా అన్నప్పుడు అసలు ఎమరాల్డ్ స్వీట్స్ బ్రాండ్ వాల్యూ ఎంత ఉందంటే, మా 2 తెలుగు రాష్ట్రాల్లో మాకు ఫ్రాంచైజీలు ఇస్తారా అంటూ ముందుకు వస్తున్నా కూడా మీరు అసలు ఎవరికి ఇవ్వట్లేదేంటి సార్? అంటే వ్యాపారం విస్తరణ చేసుకోవాలని ఎవరికి ఉండదా? ఉంటుంది కదా. అది మా అన్నదమ్ములకి లేదు, నాకు లేదండి.
మా అన్నదమ్ములకు కూడా లేదు. ఎందుకంటే ఆవు వచ్చిన కాడి నుంచి ఏమీ ఆలోచన లేవు. పాలేకర్ గారు పరిచయం అయినాక ఆయన 40 లక్షల మందిని మార్చిన వ్యక్తి మా ఇంట్లో ఉన్నాడు. మా ఇంట్లోనే ఉంటారు ఆయన. హైదరాబాద్ వస్తే ఇంతమందికి నేర్పాము ఈ విద్యని. ఇంతమంది సంతోషంగా వస్తారు, పలకరిస్తారు. ఇప్పుడు వ్యాపారాన్ని పెంచుకుంటే ఏం జరుగుద్దంటే ఒక 60 మంది రెడీగా ఉన్నారు ఫ్రాంచైజీ కోసం. లిస్ట్ ఉంది నా దగ్గర. ఒక 50 లక్షలు అడుగుతాను నేను ఒక షాప్ ఇవ్వాలంటే. ఎన్ని డబ్బులు వస్తాయి కదా? ఒక ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక 4 acres తీసుకుని పెద్ద వర్క్షాప్ పెట్టి ప్రతి షాప్కి 2 వెహికల్స్ పెట్టామనుకోండి, మేము అందరూ అన్నదమ్ములు కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు. నాకు ఎంత ఎక్స్పీరియన్స్ అంటే నిన్న ఐటెం చూసి దాంట్లో ఏం తక్కువైందని చెప్పేస్తాం నేను మా అన్నయ్య. తినక్కర్లా, ఎవరికైనా వస్తుంది ఎక్స్పీరియన్స్. నిన్న జును చేసాం ఇక్కడ. నిన్న ఒక ఆవిడ వచ్చింది, మీలా తెలిసిన ఆవిడ. ఇంత వేసాడు బెల్లం. అయ్యే దాంట్లో స్వీట్ లేదని చెప్పా. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎలా అంటే దానికి ఒక రంగు వస్తుంది, బెల్లం వేస్తే ఒక రంగు ఉంటుంది, దాన్ని బట్టి చెప్పేయచ్చు. దీని పెద్ద అట్లా చెప్పవచ్చు. ఈ కాకపోతే ఏంటంటే మిఠాయిలు మన ఫ్రాంచైజీలు ఇచ్చాం, 60 మందికి ఇచ్చాం. వాళ్ళ కుటుంబాలు మన కుటుంబాలు డబ్బుల విధంగా అయితే వస్తాయి. కానీ అదే సమయాన్ని నేను రైతులకి ఇస్తే ఎన్ని లక్షల మంది ఆరోగ్యాలు బాగుపడతాయి కదా? ఈ భూమి మీద మన ప్రయాణం ఎన్ని రోజులు కదా? ఇది అర్థమైంది. బతుకుతాకే పెట్టుకున్నాం, ఇంకా ఫ్రాంచైజీలకు వెళ్ళలేదు. బందర్లో పెట్టాం 3-4 ఏళ్ల క్రితం. అక్కడ వ్యవసాయం చేస్తున్నాం. దాని ఖర్చుల కోసం నాకు 3 లక్షల రూపాయలు అవుద్ది అక్కడ ఖర్చు. ఆవులకి, దానాలకి, పని వాళ్ళకి. యజమాని లేకుండా వ్యవస్థ నడపటం అనేది చూడండి. నెలకు ఒక్కసారి మా వాళ్ళు ఎవరైనా వెళ్తాం, మేము లేకుండానే అక్కడ నడిపిస్తారు. వచ్చిన వాళ్ళందరికీ వ్యవసాయం గురించి చెప్తారు. అలా ట్రైనింగ్ ఇచ్చి మనుషులు తయారు చేశారు. నా డబ్బులు, సంపాదించిన డబ్బులు చాలామందికి ఇలా అమ్ముతున్నారన్నారు కదా. మరి అమ్మిన వాళ్ళందరూ నాలాగా వ్యాపారం చేసేవాళ్ళు సిటీలో 4-5 పెద్ద మిఠాయి షాపులు ఉన్నాయి. మరి వాళ్ళందరూ వ్యవసాయం ప్రచారం చేస్తున్నారా? ఆవులు పెంచుతున్నారా? శిక్షణ ఇస్తున్నారా? చెప్పండి. మరి నా డబ్బులు ధర్మానికి వెళ్తున్నాయా లేవా? 100% వెళ్తున్నాయి కదా. అసలు మీ ఫ్యూచర్ గోల్ ఏంటి గురువు గారు? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? హాస్పిటల్ ఖాళీ అవ్వాలి. తాత ఉన్నప్పుడు హాస్పిటల్ లేవు, మధ్యలో వచ్చినాయి హరిత విప్లవం, మధ్యలో వచ్చినాయి రోగాలు, మధ్యలో వచ్చినాయి హాస్పిటల్స్. ఈ భూమి పుట్టినప్పుడు, జనం పుట్టినప్పుడు ఏమీ లేవు కదా. వీటిని మధ్యలోనే తుంచేయాలి. ఇదే నా గోల్. దీనికి భూతాపం పెంచకుండా మనం ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా యువకుల్ని గ్రామాల్లో తీసుకురావాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు గ్రామాల్లో ఒక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళిళ్ళు కాకుండా వ్యవసాయాలు ఉంటే పెళ్ళిన ఒకట్ల, ఆవులు పెంచుతుంటే పెళ్ళిన ఒకట్ల. మళ్ళీ వాళ్ళకి సామాజికంగా ఒక గౌరవం తీసుకురావాలి. దీనికి పాలేకర్ గారి దాంట్లో మంచి ఆవిష్కరణ ఇది. 3 లక్షల రూపాయల ఆదాయం 1 ఎకరంలో. ఇది చేసి చూపించడానికి నా పొలాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా చేశారు కృష్ణా జిల్లాలో. అది చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలి 2027 కల్లా. దాన్ని తీసుకొచ్చి లెక్కలు కట్టి అక్కడ సాయిల్ హెల్త్, తిన్న తర్వాత వచ్చిన ఆదాయము, దాంట్లో మిగిలిన ఆదాయము, 1 ఎకరంలో ఎంత వచ్చింది, అక్కడ ఎన్ని రకాల వైవిధ్యమైన పంటలు ఉన్నాయి చూపించి దాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా చేసి అది ప్రభుత్వానికి ఇచ్చేయాలనుకుంటున్నా నా భూమిని. నా తదనంతరం అది రీసెర్చ్ సెంటర్గా మిగిలిపోతే మా అన్నదమ్ములు మేము అందరం చేసుకున్నది 1 ఎకరం. అలా చేసి అక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది, ఆయనకి రుజువు చేసినాక ఇవ్వాలనేది నా కోరిక. ఎందుకంటే మాగాళ్ళ ద్వారానే ఎక్కువ నష్టపోయాం. మాగాళ్ళ ద్వారా, మాగాణులు అవి అన్నపూర్ణ అంటారు కదా, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ. ఇది పచ్చి అబద్ధం. మరి ఒకటైనా మన ప్లేట్లో ఉంది చెప్పండి అని ఎందుకు అలా మాట్లాడారు? అన్ని పంటలు ఉండాలి. బహువార్షిక పంటలు ఈ భూమిని కాపాడేది. ఇది బహువార్షిక పంటలు. ఇలా మోడల్. దీన్ని మనం రీసెర్చ్ సెంటర్ చేసి చూపించాలి. జరిగిపోయింది చాలా అపారమైన నష్టం అమ్మా. దీన్ని సరిదిద్దాలి. నా సమయాన్ని, నా డబ్బుని, నా ఆలోచనల్ని, నా కుటుంబానికి కూడా నాకు సమయం ఇవ్వకుండా తిరుగుతున్నా. దీనికి మా భార్య నాకు చాలా సహాయం చేసింది.
మరి ఇన్ని రోజులు తిరుగుతున్నా కదా, ఏమి ఒక్క మాట అనకుండా ఇంట్లో ఒక్కతే పడుకుంటుంది. నిన్న మీకోసం నేను ఇంట్లో ఒక్కనే వదిలిపెట్టి ఇక్కడ రాలేదు, ఎందుకంటే నాకు ఇక్కడికి వస్తే ఎవరు నాతో మాట్లాడలేరు అంటది. ఇక ఆవిడని వదిలిపెట్టి నేను వచ్చా. ఎన్నోసార్లు వచ్చా. ఇలాంటి మీ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడల్లా నేను జిల్లాలు తిరుగుతాను, బయట సెమినార్కి వెళ్తాను. మరి ఆవిడ సహకరించకపోతే నేను జరిగేది అది. ఎవరిని ఇంట్లో జరుగుద్ది ఎట్లా, ఏంటో నువ్వు చేసే పనులు అంటారు కదా. మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యే యంగ్స్టర్స్కి, యంగ్ జనరేషన్ రైతులకి ఎస్పెషలీ ఒక ట్రైనింగ్ కానీ ఒక వర్క్షాప్ లాగా కానీ ఏమైనా ఆర్గనైజ్ చేయడం, వాళ్ళకి మీరు ఇన్పుట్స్ ఇవ్వడం, అలాంటిది ఏదైనా ఒకటి మీరు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది సార్. ఇప్పటి వరకు ఒక 6 చేశానమ్మా. దాంట్లో 500 మంది రైతుల నుంచి 2000 మంది రైతులు వరకు ఉన్నారు. అంటే కొంచెం లార్జర్ స్ట్రెచ్లో వారం 10 రోజులు చేశాము. ఇప్పుడు చేసేది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఒక 10 రోజుల పాటు శ్రీరామచంద్ర మిషన్ కాన్హా. మీకు భాగ్యనగరం నుంచి మన బెంగళూరు వెళుతుంటే 40 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అవును, కన్హా శాంతివనం, అద్భుతమైన ప్రపంచం అది. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్. అక్కడ 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఓ వావ్. 45 కిలోమీటర్లు ఇక్కడికి. అక్కడ అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో వేరే రాష్ట్రాల్లో వాళ్ళు కూడా పిలుపునిచ్చాము. ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యువ రైతులకి 10 రోజులు ఈ 3 పూట్ల ఈ భోజనం పెట్టి చక్కని వాతావరణంలో పాలేకర్ గారి పాఠాలు, తర్వాత పండించిన తర్వాత బై ప్రొడక్ట్స్ని ఎలా తయారు చేయాలి, తర్వాత సాయంత్రం పూట క్లాస్ అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా వాళ్ళని కూర్చోబెట్టి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీరు ఏం చేయాలి, మీ జిల్లాలో మీ మండలంలో ఇలాంటి న్యాచురల్ ఫుడ్తో పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్, వంటలు చేసే ట్రైనింగ్ కూడా ఇప్పించాలని. విచిత్రం ఏంటి చెప్పమంటారా, ఈ వంటలు ఎవరు చేసినా టేస్ట్గా ఉంటాయి, వంట రానివాడు చేసినా టేస్ట్గా ఉంటాయి, మాడగట్టుకుని ఉంటే చాలు. సో బేసికల్గా ఒక రైతుకి వ్యవసాయం గురించి అవగాహన కల్పించడం కాదు, చుట్టూరా ఉన్న ఎకో సిస్టమ్ని కూడా బిల్డ్ చేస్తున్నారు మీరు. చేసి వాళ్ళకి పంట ఒకసారి వస్తుంది, సంవత్సరంలో 2 సార్లు వస్తుంది, 6 నెలలకు ఒకసారి, ఖరీఫ్ అండ్ రబీ. పెళ్ళిళ్ళు ఎప్పుడైనా జరుగుతాయి కదా, ఆ పెళ్ళిళ్ళ నుంచి ఒక ఆదాయం తీసుకోవాలి. దానికి క్యాటరర్స్ రాకూడదు ఊర్లోకి, తర్వాత వంట వాళ్ళు రాకూడదు, మీ రైతుల్ని వంట వాళ్ళుగా తయారు చేద్దాం. అలా ఒక బ్యాచ్ని తయారు చేశాను నేను. 3 బ్యాచ్లు ఉన్నారు, గుంటూరులో ఉన్నారు, పాలమూరులో ఉన్నారు, కృష్ణాలో ఉన్నారు. అసలు మీ థాట్ ప్రాసెస్కే ఒక పెద్ద ఫ్యాన్ అయిపోతున్నాను సార్. అసలు ఇవన్నీ జరుగుతాయా అంటే నేను చేసేసాను ఆల్రెడీ అని చెప్తున్నారు మీరు. 30 పెళ్ళిళ్ళు చేసాం, 35 పెళ్ళిళ్ళు చేసాం ఇప్పటికి. అద్భుతం. అక్కడ అన్ని వస్తువులు పెట్టాలి, ఖాదీ వస్త్రాలు పెట్టాలి, 2 జతలు మెళ్ళి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ 35 పెళ్ళి చేశాం కదా, ఎంత కష్టం తెలుసా మీకు. పెళ్ళి కొడుకు తల్లిదండ్రులు, పెళ్ళి కూతురు తల్లిదండ్రులు, కాబోయే జంట 6గురిని ఒప్పించాలి. ఏమో ఇలా వండితే ఏమనుకుంటారో, వాళ్ళు తింటారో లేదో, మాకు తర్వాత సూటిపోటి మాటలు వస్తాయి ఎన్ని అంటారు కదా. ఎంత కష్టం ఒకసారి ఊహించండి. ఒక్క ఐటెం పెడతాని కాదు, మొత్తం ఇన్ని ఐటమ్స్ ఇలా ఉండటం అనేది ఒప్పుకోరు కదా, వచ్చిన వాళ్ళు ఏదో అంటారని. ఎంత కష్టం, ఆ పని చేయగలిగాం. మీరు ఏమన్నా సాధించగలరు, ఏమన్నా మీ సంకల్పం అంత గట్టిది అంతే. అంటే దాంట్లో ధర్మం ఉందమ్మా, వస్తువులో ధర్మం ఉంది. ఈ పని చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఒకప్పుడు అలాగే పెళ్ళిళ్ళు జరిగినాయి కదా, అదే భోజనాలతో మళ్ళీ ఆ రోజులు వస్తాయి అనేది. దోనచారు అని శ్రీకాకుళంలో మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఐటెం తయారు చేశారు. ఎంత టేస్ట్గా ఉందో అన్నం, దాంతో తిని పులుసు అన్నం. వాళ్ళని పిలిచి ప్రతి జిల్లాలో ఇలాంటివి కొన్ని కల్చర్ పరంగా కొన్ని వంటలు ఉంటాయి. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను, అందరికీ పరిచయం చేస్తున్నాను ఆ వంటలు సాయంత్రం పూట. ఇంకొక ఆవిడ చెప్పింది, రవి గారని మా రైతు శ్రీకాకుళం, దారపుడి రవి గారు, వాళ్ళ అమ్మగారు బ్రాహ్మిన్స్ వాళ్ళు. కరువు వచ్చినప్పుడు ఎలా బతకాలి అనేది చెప్పింది. అసలు ఎంత మంచి పాయింట్ చెప్పిందో చూడండి. ఇప్పుడైతే మన సూపర్ మార్కెట్లు ఇంత టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా, జొమాటోలు, టమాటాలు, అప్పుడు లేవు కదా. ఈ చామదుంప ఆకు
జామదుంప ఆకు ఇక్కడ ఉంది చూసారా, దాని మీద శనగపిండి రాస్తారంట. దాన్ని రోల్ చేస్తారు, కట్ చేస్తారు, దాన్ని ఉడకబెడతారు, డబుల్ బాయిల్డ్ ఉడకబెట్టేసేసి దాన్ని ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ వేసి తాలింపు పెడతారంట. కూర అవుద్దంట అది. అంటే ఒక వస్తువు లేనప్పుడు ఎలా బతకాలి అనే దానికి ఆవిడ చెప్పారు. ఆవిడ వయసు 75 ఏళ్ళు ఉంటాయి. అసలు ఈ తరానికి తెలియదు కదా, ఒక లైబ్రరీ కదా వాళ్ళు, లైబ్రరీలో ఒక పుస్తకం వాళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడు దీన్ని ఇలాంటి చోట దీన్ని పంపించేయాలి. ఆవిడ రమ్మన్నాను, వస్తున్నారు. మీరు కూడా రండి, ఆ ప్రోగ్రాం చూడండి. ఇది భారతదేశంలో ఇంతవరకు జరగల. ఇవన్నీ అక్కడ చూపిస్తాం. ఇంకోటి చేతి వృత్తుల వాళ్ళందరూ వస్తున్నారు. ఈ మంచాలు అల్లేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు. దానికి ఏమైనా స్పెషల్గా ఎన్రోల్ చేసుకోవాలా సార్? దాని డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? మన సేవ ఆఫీస్లో చెప్తారు. 6309111427 చేసుకోవాలి. ఇది మళ్ళీ మీ అందరికీ ఒక విన్నపం, ఒక సూచన, ఏదైనా అనుకోండి. ఇది ఒక బాధ్యత కింద ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు భుజాన్ని ఎత్తుకోమని చెప్తున్నాను. సుభాష్ పాలేకర్ కృషిని, అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్స్ వారికి, దీప్తి గారికి, అలాగే మిత్రులు చాలామంది వచ్చారు, కెమెరామెన్స్, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఏదైతే ఒక లక్ష్యంతో మీరు ముందడుగేస్తున్నారో, సమాజ శ్రేయస్సు కానివ్వచ్చు, ప్రజల ఆరోగ్యం కావచ్చు, రైతుల హితం అవ్వచ్చు, ఏ సంకల్పంతో అయితే మీరు ముందుకొచ్చారో అది సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ విజయరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.